Let us start with the new index, that కొత్త ఇండెక్స్ 36 impairment of assets. Okay, so what is my approach? ఫస్ట్ నేను డైరెక్ట్ క్వశ్చన్సే చేసుకుంటాను, కానీ ప్రతి క్వశ్చన్కి దానికి కావాల్సిన ప్రొవిజన్ డిస్కస్ చేసాకే క్వశ్చన్ డిస్కస్కి వెళ్ళిపోదాం, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ బేసిక్స్, ఇంపైర్మెంట్ టెస్ట్ అనేది ఏంటి, వాట్ ఈజ్ ఇంపైర్మెంట్ టెస్ట్. అసలు ఇంపైర్మెంట్ టెస్ట్లో మనం ఏం కన్సిడర్ చేస్తామంటే క్యారింగ్ అమౌంట్, రికవరబుల్ అమౌంట్. మనకి ఆల్రెడీ తెలుసు, బ్యాలెన్స్ షీట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని క్యారింగ్ అమౌంట్ అని చెప్తాం, విల్ గెట్ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. రికవరబుల్ అమౌంట్ అంటే ఇందులో రెండు ఉంటాయి మళ్ళీ, వాల్యూ ఇన్ యూజ్ ఆర్ FELCTS. FELCTS అంటే ఏమిటి అంటే, నీ దగ్గర ఉన్న పీపీ ఉందనుకో, అది మార్కెట్లో ఎంత రేటుకి అయితే నువ్వు అమ్మగలవో మైనస్, అంటే మార్కెట్లో సేలబుల్ వాల్యూ మైనస్ దానికి అమ్మడానికి నీకు అయ్యే ఖర్చు మైనస్ చేసేస్తే నీకు వచ్చేదే సేల్ వాల్యూ, రైట్. FELCTS అంటనమాట. FELCTS ఆర్ వాల్యూ ఇన్ యూజ్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ విల్ టేక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఎగ్జామ్లో ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ హియర్. సో విచ్ ఎవర్ హయ్యర్ అనేది తీసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు క్యారింగ్ అమౌంట్కి రికవరబుల్ అమౌంట్కి మధ్య డిఫరెన్సెస్ కనుక్కొని, ఇక్కడ చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యారింగ్ అమౌంట్ మన పీపీ 10 రూపీస్ అనుకో, అయితే దాని రికవరబుల్ అమౌంట్ మార్కెట్లో దాని ద్వారా రికవర్ చేసుకునే అమౌంట్ 5 రూపీసే. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నీకు 5 రూపీస్ లాస్. క్యారింగ్ అమౌంట్ నీ బుక్ వాల్యూ నువ్వు 10 రూపీస్ చూపించినా సరే దాని మార్కెట్ వాల్యూ అంత లేదు బయట, రికవరబుల్ అమౌంట్ బయటకు వెళ్తాయి. సో 5 రూపీస్ ఏమవుతుందంటే ఇంపైర్మెంట్ లాస్ అని చెప్పి రాసుకోవచ్చు నువ్వు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇంకోటి నువ్వు తెలుసుకోవాల్సింది కూడా, ఈ ఇంపైర్మెంట్ లాస్ని సబ్సిక్వెంట్ ఇయర్స్లో రివర్సల్ చేయాలి అంటే రెండు ఉంటాయి. ఒకటి యాక్చువల్ రివర్సల్ ఆర్ మ్యాక్సిమం రివర్సల్ అని. ఈ రెండింటిలో ఏది విచ్ ఎవర్ ఈజ్ లోవర్ వీ విల్ టేక్ దట్, రైట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దీని రిలేటెడ్ ఇంపైర్మెంట్ లాస్ గుడ్ విల్కి ఎలా పంచుతావు. ఫస్ట్ మనం బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఉంటాయి కదా, గుడ్ విల్ ఉందనుకో, కంప్లీట్ ఇంపైర్మెంట్ లాస్ ఫస్ట్ గుడ్ విల్కి తీసేస్తాం. గుడ్ విల్ తీసేగా ఇంకా ఏదైతే మిగులుతుందో దాన్ని రిమైనింగ్ అసెట్స్కి ప్రొపోర్షనేట్ రేషియోలో పంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ హియర్. ఇక్కడ చూడు, ఇక్కడ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, కానీ రికవరబుల్ అమౌంట్ 18 lakhs, అంటే 2,50,000 ఈజ్ ఇంపైర్మెంట్ లాస్. 2,50,000లో 100% ఫస్ట్ ఎవరికి ఇచ్చేసి అంటే గుడ్ విల్కి రిమూవ్ చేస్తావు. గుడ్ విల్ రిమూవ్ చేసాక మిగిలిన ఎంత అయితే ఉందో 2 lakhsని ఇది మిగిలిన అన్ని అసెట్స్కి, అదర్ అసెట్స్కి ప్రొపోర్షనేట్గా పంచుతాం అనమాట. ఇది సమ్మర్లో వచ్చాక నేను డిస్కస్ చేస్తాను, ఇంకా ఎగ్జాంపుల్స్ అవన్నీ డిస్కస్ చేయను. ఓకే, లెట్స్ గో, టైం ఎక్కువైపోద్ది. అవర్ టార్గెట్ ఈజ్ టు కంప్లీట్ ద స్టాండర్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, రైట్. విత్ దిస్ లెట్ us solve first illustration 10. 1 second. Okay, done. Illustration 10 చదువుతామా. On 1st April 2001, Venus Limited acquired 100% Saturn Limited for 4 lakhs. అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది, వేనస్ ఈజ్ ద పేరెంట్ కంపెనీ. వేనస్ అనేవాడు పేరెంట్ కంపెనీ, ఈడు సాటర్న్ అనేవాడిని ఎక్వైర్ చేసుకున్నాడు. PC అంత ఇచ్చాడు 4 lakhs. ద ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఆఫ్ సాటర్న్ లిమిటెడ్ వాజ్ 3,20,000. అసెట్స్ యొక్క వాల్యూ 3,20,000. 1 second. Let's resume. The fair value of the net identifiable assets of Saturn Limited was 320 and goodwill 80,000. Okay. Saturn Limited is in coal mining business of 31st as on 31st March 2003. Government has cancelled the license given to it in few states. As a result, Saturn Limited revenue is estimated to get reduced by 30%. అదేంటి, ఇంపైర్మెంట్కి ఇండికేషన్ అదనమాట. సో ఇంపైర్మెంట్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తామంటే వెన్ దెర్ ఇస్ అన్ ఇండికేటర్, అప్పుడే ఇంపైర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఓకే, ద అడ్వర్స్ చేంజ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అండ్ రెగ్యులేటరీ కండిషన్స్ ఆఫ్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఇంపైర్మెంట్. యాజ్ ఎ రిజల్ట్, వేనస్ లిమిటెడ్ హ్యాస్ టు ఎస్టిమేట్ రికవరబుల్ అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ అండ్ నెట్ అసెట్స్ ఆఫ్ సాటర్న్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2003. వేనస్ లిమిటెడ్ యూజ్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓహో, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వాడు ఏ డిప్రిషియేషన్ వాడతాడంట, straight line method of depreciation. Okay, the useful life of the assets is 20 years with no residual value 0. No independent cash inflows can be identified to any individual assets. So the entire operation of Saturn Limited is to be treated as a CGU. Due to the regulatory entangle, it is possible to
determine the selling price of Saturn Limited as a CGU. Its value in use is estimated by the management at 2,12,000. వాల్యూ ఇన్ యూజ్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నాడట 2,12,000 ఎస్టిమేట్ చేస్తున్నాడు. సపోజ్ 31st March 2005 గవర్నమెంట్ రీఇన్స్టేట్స్ ద లైసెన్స్ ఆఫ్ సాటర్న్ లిమిటెడ్. సో నీకు ఏమి ఇచ్చాడు, నీకు ఇంపైర్మెంట్ టెస్ట్ చేయాలంటే రెండు కావాలి, వాల్యూ ఇన్ యూజ్ ఒకటి, రికవరబుల్ అమౌంట్. సో వాడు ఏమి ఇచ్చాడు నీకు, వాల్యూ ఇన్ యూజ్ ఇచ్చేసాడు. ఓకే పక్కన పెట్టు. సపోజ్ 31st March 2005న ఇంకో మాట చెప్తున్నాడు ఏంటి, the management expects a favorable change in the net cash flows. This is indicator that an impairment loss may have reversed. ఏంటి ఇంపైర్మెంట్ లాస్ రివర్సల్ గురించి చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటి, గవర్నమెంట్ లైసెన్స్ని రీఇన్స్టేట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ఇంపైర్మెంట్ రివర్సల్ అని కూడా చెప్తున్నాడు. రికవరబుల్ అమౌంట్ ఆఫ్ సాటర్న్ లిమిటెడ్ ఏది 31st March అని రికవరబుల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు. అలాగే నెట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 2,90,000. వాల్యూ ఇన్ యూజ్ ఒకటి ఇచ్చాడు. ఇంకోటి ఏంటి, నెట్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి నాన్న, నెట్ సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ సేల్స్ మైనస్ కాస్ట్ తీసేస్తే నెట్ సెల్లింగ్ ప్రైస్ కదా, అంతే. అంటే FALCTC ఇచ్చేది ఇది. ఓకే డన్. Calculate the impairment loss if any. Also show accounting treatment of reversal of impairment loss and subsequent depreciation thereon. వాడు మనల్ని ఏమడుగుతున్నావు, ఇంపైర్మెంట్ లాస్కి నువ్వు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తావు, అలాగే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ రివర్సల్కి నువ్వు ఎలా చేస్తావు, అలాగే సబ్సిక్వెంట్ డిప్రిషియేషన్ ఆఫ్టర్ రివర్సల్ వాట్ ఈస్ యువర్ సబ్సిక్వెంట్ డిప్రిషియేషన్. అబ్బో క్వశ్చన్ చాలా ఎక్కువసేపు చదువుతున్నా. దట్ ఈస్ ట్రై. ఓకే డన్. ఓకే ఇలిస్ట్రేషన్ 2010 CG ఏమి ఇచ్చాడు, అదర్ అసెట్స్ మనకి ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి 3,20,000. అందులో గుడ్ విల్ ఎంత 80,000. ఓకే యాజ్ ఆన్ 1st April 2001 బ్యాలెన్స్ షీట్లో ఏదైతే ఇచ్చాడో అది రాసుకుంటాం. ఓకే డన్. యాజ్ ఆన్ 1st April 3,20,000 అండ్ 80,000 గుడ్ విల్ టోటల్ ఎంత వచ్చింది 4 lakhs. అయితే మనం ఇంపైర్మెంట్ లాస్ ఎప్పుడు చెప్తున్నాం, 31st March లిమిటెడ్ 31st March 2003కి మనకి ఇది ఇంపైర్మెంట్ లాస్ మీద ఇండికేషన్ ఉంది. వాల్యూ ఇన్ యూజ్ ఎంత ఇచ్చాడు 2,12,000. ఓకే 31st March 2003 అంటే 1st April ఆఫ్టర్ 2 years నీకు క్యారింగ్ అమౌంట్ ఇచ్చాడు, అదే రికవరబుల్ అమౌంట్ ఇచ్చాడు. ఓకే అంటే నేను ఏం చేయాలి, నేను 2 years తర్వాత దాన్ని కంపేర్ చేయాలంటే నేను 2 years డిప్రిషియేషన్ తీసేయాలి. 2 years డిప్రిషియేషన్ తీసేస్తే 3,20,000 డివైడ్ బై ఎంత, 3,20,000 డివైడెడ్ బై 20. ఈ మొత్తం లైఫ్ ఎంత దండి, లైఫ్ ఎంత నాన్న, లైఫ్ ఎక్కడ ఇచ్చాడు, సారీ ఎక్కడ ఇచ్చాడు, 20 years డివైడ్ బై 20 ఇంటూ 2 years డిప్రిషియేషన్ తీసేస్తే ఎంత వచ్చిందంటే 3,20,000. ఓకే డన్. 3,20,000 అప్పుడు క్యారింగ్ అమౌంట్ అవుతుంది 2,88,000. గుడ్ విల్ సేమ్, క్యారింగ్ అమౌంట్ 3,68,000. దాని తర్వాత రికవరబుల్ అమౌంట్ ఎంత, వాట్ ఈస్ ద రికవరబుల్ అమౌంట్ యాజ్ ఆన్, ఈ రికవరబుల్ అమౌంట్ కూడా వాల్యూ ఇన్ యూజ్ ఆర్ FALCTS విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇక్కడ వాల్యూ ఇన్ యూజ్ ఒకటే ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ వాల్యూ ఇన్ యూజ్ ఓన్లీ. ఎంత ఏది వాల్యూ ఇన్ యూజ్, ఓకే 2,12,000. నెక్స్ట్ ఇప్పుడు 3,68,000 ఉన్నది 2,12,000 పడిపోతుందంటే వాట్ యూ హ్యావ్ ఇంకర్డ్ ఇంపైర్మెంట్ లాస్. ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది. నీకేం చెప్పాను, ఇంపైర్మెంట్ లాస్ ఫస్ట్ ఎప్పుడు కూడా 100% గుడ్ విల్ తీసేయాలి. గుడ్ విల్ ఎంత పోయింది 80,000. ఫస్ట్ గుడ్ విల్ తీసేసిన తర్వాత ఇంకా నాకు ఎంత మిగిలింది 1,56,000 మైనస్ 80,000 చేస్తే ఇంకా 76,000. ఆ 76,000 అదర్ అసెట్స్లో మైనస్ చేస్తా. అప్పుడు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ 31st March 2003 ఎంత ఉంది 2,12,000. ఇందులో బ్యాలెన్స్ ఏమో 2,12,000. ఓకే ఇప్పుడు ఏమైంది, మొత్తం 20 years లైఫ్లో నాకు ఇంకా రిమైనింగ్ లైఫ్ ఎంత ఉంది 18 years ఉంది. ఓకే అయితే నెక్స్ట్ మళ్ళీ మనకేముంది, సపోజ్ 31st March 2015 ఇంకో ఈవెంట్ చెప్తున్నాడు. ఏంటి, ఒకవేళ ఇంపైర్మెంట్ లాస్ని రివర్స్ అయితే ఏంటో సిచ్యువేషన్ చెప్పాడు. ఇంపైర్మెంట్ లాస్ రివర్సల్ ఇంటి చెప్పాడు. ఓకే అప్పుడు కూడా ఏమొచ్చే FALCTS ఒకటి ఉంది, వాల్యూ ఇన్ యూజ్ ఉంది. సో విచ్ ఎవర్ హయ్యర్ వీల్ కన్సిడర్ నా, విచ్ 3 lakh ఎక్కువ, 3,04,000 ఎక్కువ, 2,90,000 ఎక్కువ అంటే 3,04,000 ఎక్కువ. సో ఐ విల్ టేక్ 3,04,000. ఓకే దాన్ని చేసే ముందు నా బ్యాలెన్స్ షీట్ని కూడా, నా క్యారింగ్ అమౌంట్ని కూడా 31st March 2005కి కంపారబుల్ చేయాలి కదా. అంటే క్యారింగ్ అమౌంట్ మీద ఇంకో 2 years డిప్రిషియేషన్ తీసేయాలి. రైట్ 2 years డిప్రిషియేషన్ తీసేయాలంటే ఫస్ట్ మన లైఫ్ ఎంత ఉంది, ఏంది ఇది,
సారీ, మన లైఫ్ ఎంత ఉందంటే ఆల్రెడీ ఇప్పుడు 18 ఇయర్స్ ఉంది. 18 ఇయర్స్లో మళ్ళీ 2 ఇయర్స్ డిప్రిషియేషన్ తీసేయాలి. ఎందుకంటే 31st మార్చ్ నుంచి 31st మార్చ్ 2004, 31st మార్చ్ 2005కి వెళ్ళాలి. అంటే 2 ఇయర్స్ డిప్రిషియేషన్ తీసేయాలి. 2 ఇయర్స్ డిప్రిషియేషన్ అంటే ఏంటి? మళ్ళీ 2,12,000 డివైడెడ్ బై 18 ఇంటూ 2 ఇయర్స్ డిప్రిషియేషన్. అంటే రిమైనింగ్ లైఫ్ ఇంటూ 2 ఇయర్స్ చేస్తే 23,556. డిప్రిషియేషన్ తీసాక క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది? 1,88,444. 1,88,444. రికవరబుల్ అమౌంట్ ఎంత? యాజ్ ఆన్ 31st మార్చ్ 2005 ఎంత ఉంది? 3,04,000 or 2,90,000, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ఆఫ్ 3,04,000 or 2,90,000, విచ్ ఎవర్ హయ్యర్. అంటే మనకి 3,04,000 హయ్యర్. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది? ఐ గాట్ ప్రాఫిట్ వస్తుంది. యాక్చువల్ నా బుక్స్లో తక్కువ ఉంది, కానీ నాకు మార్కెట్లో రికవరబుల్ అమౌంట్ ఎక్కువ ఉందంటే యాక్చువల్ రివర్సల్ ఎంత అవుతుంది? మనం ఇప్పుడు ఎంత రివర్స్ చేయాలంటే 1,15,000, 1,11,556. ఓకే, కానీ ఇలా నువ్వు ఎప్పుడైతే ఇంపైర్మెంట్ లాస్ అవుతుందో నీకేం చెప్పాను? యూ హ్యావ్ టు కండక్ట్ యాక్చువల్ రివర్సల్ లాస్ ఆర్ మ్యాక్సిమం రివర్సల్ లాస్, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్. సో ఇప్పుడు నీకు ఇది తెలుసా? మ్యాక్సిమం రివర్సల్ లాస్ తెలియదు కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. హౌ యూ విల్ ఫైండ్ ఇట్? లెట్ us try. మ్యాక్సిమం రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ అని చెప్పి ఏం చేస్తానంటే, ఒకవేళ నేనేం చేశాను, ఇయర్ 1లో ఇంపైర్మెంట్ లాస్ అనేది ఇక్కడ రికాగ్నైజ్ చేసాను. చూడు, ఏంటి ఇంపైర్మెంట్ లాస్ అని చెప్పి 1,56,000 రికార్డ్ చేశాను. ఒకవేళ నాకు ఆ ఇంపైర్మెంట్ లాస్ లేకపోతే నా యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. సో క్యారింగ్ అమౌంట్ ఇఫ్ నో ఇంపైర్మెంట్ లాస్. ఓకే, క్యారింగ్ అమౌంట్ ఇఫ్ నో ఇంపైర్మెంట్ లాస్ అని చెప్పి చెయ్యాలి. డన్. ఎప్పటికి? 31st మార్చ్ 2005కి తీసుకురావాలి నా బ్యాలెన్స్ షీట్ని. ఓకే, నా క్యారింగ్ అమౌంట్ని. అంటే ఇయర్ 1 ఇప్పుడు నా అసెట్ ఎంతకు ఉంది? ఇయర్ 1లో 3,20,000కి ఉంది. 3,20,000 ఉన్న అసెట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ దాని డిప్రిషియేషన్ ఎంత తీసేగా ఎంత వస్తుంది అని చెప్పి చూడాలి. అంటే ఏం చేస్తావు? 3,20,000 డివైడెడ్ బై దాని లైఫ్ మొత్తం ఎంత? 20 ఇయర్స్ ఇంటూ 4 చేస్తే 64,000 డిప్రిషియేషన్ వచ్చింది. ఓకే, ఎలా వచ్చిందని అడుగుతావా? అడుగుతాను నేను. 3,20,000 3,20,000 డివైడెడ్ బై 20 ఇంటూ 4 ఇయర్స్ చేస్తే ఎంత వచ్చింది? 64,000 వచ్చింది. అంటే క్యారింగ్ అమౌంట్ ఇప్పుడు ఎంత వచ్చింది? అది తీసేగా డిప్రిషియేషన్ 2,56,000. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ ఇంపైర్మెంట్ యాజ్ ఆన్ 31st మార్చ్ 2005 ఎంత వచ్చింది? నార్మల్ క్యారింగ్ అమౌంట్ ఇప్పుడు బిఫోర్ ఇంపైర్మెంట్ ఇవ్వకుండా క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది అని తీసుకుంటాం. దాని తర్వాత ఒకవేళ ఇంపైర్మెంట్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత నీ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 1,88,444 ఉంది. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ మ్యాక్సిమం రివర్సల్ ఎంత వచ్చింది? 2,57,000 నుంచి 2,56,000 నుంచి 1,84,000 తీసేస్తే 67,556. ఏదైతే వచ్చిందో దీన్ని ఏమంటారంటే మ్యాక్సిమం రివర్సల్. సో నా ఎంటైర్ బ్యాలెన్స్ షీట్లో నేను మ్యాక్సిమం ఎంత రివర్సల్ చేయగలను అంటే 67,556 మాత్రమే నేను రివర్సల్ చేయగలను. ఓహో, 67,556 ద మ్యాక్సిమం రివర్సల్, రైట్? సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ రెండిట్లో ఏదైతే లో ఉందో దాన్ని రికార్డ్ చేయాలి. రివర్సల్ ఎంత తక్కువ ఉందంటే 67,556 ఈజ్ ద లీస్ట్. సో ఐ విల్ రికార్డ్ దట్. అంటే ఏం చేయాలి? నాకు కంప్లీట్ క్యారింగ్ అమౌంట్కి ఈ 67,000 ఎంత ఉంది? క్యారింగ్ అమౌంట్ 1,88,444 ప్లస్ 67,556 యాడ్ చేయి. ఎంత వస్తుంది? 2,56,000 వస్తుంది. ఇప్పుడు నా క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ 31st మార్చ్ 2015కి నా క్యారింగ్ అమౌంట్ ఇంత. డన్. ఓకే, దీంట్లోంచి ఇప్పుడు డిప్రిషియేషన్ ఏం చేయాలి? ఇప్పుడు 31st మార్చ్ 2005కి నేను డిప్రిషియేషన్ తీయాలి కదా ఈ ఇయర్ది. సబ్సీక్వెంట్ డిప్రిషియేషన్. సో 31st మార్చ్ 2005 తర్వాత సబ్సీక్వెంట్ డిప్రిషియేషన్ ఎంత ఉంది? నా లైఫ్ ఇంకా 16 ఇయర్స్ ఉంది. డివైడ్ బై 16 చేస్తే 1 ఇయర్ డిప్రిషియేషన్ 16,000. ఓకే, లెట్ us go with illustration 21.
Sun Limited is an entity with various subsidiaries. The entity closes its books of account at year end on 31st March. On 1st July 2001, Sun Limited acquired 80% interest in Pluto Limited. Details of the acquisition are as follows. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బిజినెస్ కాంబినేషన్ రిలేటెడ్ పాయింట్స్, ఈ పాయింట్స్ అంతా. సో అది పక్కన పెడితే నీకు ఎన్ని ఉన్నాయి, క్యాష్ జనరేటింగ్ ప్లూటో లిమిటెడ్ కంప్రైజెస్. సో సన్ లిమిటెడ్ అనేది ప్లూటో లిమిటెడ్ని ఎక్వైర్ చేస్తుంది. ఎంత ఎక్వైర్ చేస్తుంది అంటే 80% స్టేక్ని కంట్రోల్ చేస్తుంది. ఆ 80% స్టేక్ వాడు ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, జస్ట్ ఐ విల్ టెల్ యూ ద కీ పాయింట్స్. 80% అయితే ఆ 80%కి 8 lakh షేర్స్ కొంటారు. 80% ఈజ్ ఈక్వల్ టు 8 lakh షేర్స్. అయితే ఈ 8 lakh షేర్స్ ఎలాగా, ఓహో డన్ 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 డైరెక్ట్గా ఇచ్చేసి ఆడు 100% షేర్స్ ఇవ్వలే. సన్ లిమిటెడ్ ఎక్వైర్డ్ 8 lakh షేర్స్ అన్నాడు. ఓకే, 80% ఈజ్ ఈక్వల్ టు 8 lakh షేర్స్. దాన్ని ఫర్ ఎవ్రీ 2 ఈక్విటీ షేర్స్ 5 షేర్స్ ఇష్యూ చేస్తున్నాడు. చూడు 8 lakh షేర్స్, చూడు 8 lakh షేర్స్ ఇంటూ 2 divided by 5. దాని ఫేర్ వాల్యూ ఎంత, ఒక్కొక్కటి 4 rupees. 4 rupeesతో మల్టిప్లై చేయి. 8 lakhs ఇంటూ 2 divided by 5 ఇంటూ 4 rupees gives you 12,80,000. డన్. నెక్స్ట్ ఏంటంటే ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్. ఇదేంటంటే ట్రాన్సాక్షన్ కాస్ట్, ఇది అది అక్కర్లేదు మనకి. ఎందుకంటే ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అది బిజినెస్ కాంబినేషన్ ద్వారా. ఓకే, ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత, 1.3. ఓహో, నీకు పీసీ వచ్చింది. ఇప్పుడు ఐఎన్ఏ కూడా ఎంత ఇచ్చాడు, 1,30,000 ఇచ్చాడు. అంటే నీకు నార్మల్గా బిజినెస్ కాంబినేషన్ ఎలా చేస్తాం, పీసీ ప్లస్ ఎన్సీఏ మైనస్ ఐఎన్ఏ. ఎన్సీఏని క్యాలిక్యులేట్ చేయడానికి మనం 2 మెథడ్స్ ఉంటాయి, ఫెయిర్ వాల్యూ మెథడ్ ఒకటి, పిఎస్ఎన్ఏ మెథడ్ ఒకటి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఫెయిర్ వాల్యూ మెథడ్కి ఇవ్వాలి. సో 8 lakh షేర్స్ అనేది 80%కి ఈక్వల్ అయితే మరి 20% ఎన్సీఏ ఎంత ఉంటుంది, 20% ఎంత అయితే అంటే 2 lakh షేర్స్. ఓహో, 2 lakh షేర్స్ ఇంటూ 1.4 అని ఎక్కడ చెప్పాను నీకు. 1.4 అంటే ఏంటి, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లూటో లిమిటెడ్ ఇది 1.4. 1.4తో మల్టిప్లై చేస్తే 2,80,000 వచ్చింది. సో ఇది 80%, ఇది 20%. సో డిఫరెన్స్ ఏమో ఇంత. సో గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 2,60,000. సో ఐ డిఫైన్డ్ మై గుడ్ విల్. సో నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ సమ్, ఇంపైర్మెంట్, కంప్యూటేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్. అడేం అడిగాడు, నేను ఎందుకు గుడ్ విల్ చేశానంటే చూడు, సన్ లిమిటెడ్ అక్వైర్డ్ దట్ ఎస్టిమేటెడ్ దట్ ద గుడ్ విల్ అరైజింగ్ ఆన్ ద ఎక్విజిషన్. గుడ్ విల్ ఎక్కడ అరైజ్ అవుతుందట, ఎక్విజిషన్ మీద అరైజ్ అవుతుందట. కుడ్ రీజనబుల్లీ అలోకేటెడ్ టు ద యూనిట్స్ ఆఫ్ ఏబీసీ ఆన్ ఏ 2:2:1 బేసిస్. ఇక్కడ ఏదైతే గుడ్ విల్ జనరేట్ అవుతుందో ఆ గుడ్ విల్ని 2:2:1 రేషియోలో పంచుతాడట. ఎవరికి, ప్లూటో లిమిటెడ్లో ఇప్పుడు ఎక్వైర్ చేసిన కంపెనీలో ఎన్ని క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి, A, B, C, 3 క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ 2:2:1 రేషియోలో పంచితే 2,60,000, 1,04,000, 1,04,000, 52,000. డన్. ఇప్పుడు క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఏ, అదర్ అసెట్స్, గుడ్ విల్ టోటల్. క్యారింగ్ అమౌంట్ ఎంత, వాట్ ఈస్ ద క్యారింగ్ అమౌంట్. సో వచ్చిన గుడ్ విల్ని పంచేసాను అన్న. ఇప్పుడు ఏం చేస్తామంటే వాట్ ఈస్ ద స్ట్రక్చర్, క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఏ, అదర్ అసెట్స్, గుడ్ విల్, టోటల్. ఇప్పుడు క్యారింగ్ యూనిట్ ఏకి మనం గుడ్ విల్ ఎంత ఇస్తాం, 104. ఓకే, అదర్ అసెట్స్ ఎంత ఉన్నాయి, క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఏలో ఆడ క్యారింగ్ అమౌంట్స్ చూడు, ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు, 600 ఇచ్చాడు. ఓకే, సో టోటల్ ఎంత వచ్చింది, 704. రికవరబుల్ అమౌంట్స్ కూడా పక్కన ఇచ్చాడు, ఎంత, ఏ మీద రికవరీ అమౌంట్ 740. సో క్యారింగ్ అమౌంట్ ఎంత, క్యారింగ్ మన బ్యాలెన్స్ షీట్లో 704 ఉంటాయి, బట్ మార్కెట్లో నీకు రికవరబుల్ అమౌంట్ ఎంత 740 ఉంది. సో ఇంకా ఎక్కువ ఫెచ్ చేస్తుంది. ఈజ్ దర్ ఎనీ ఇంపైర్మెంట్ లాస్, దర్ ఈజ్ నో ఇంపైర్మెంట్ లాస్ నిల్. నెక్స్ట్ ఏంటి, క్యాష్ జనరేటింగ్ యూనిట్ బి, అదర్ అసెట్స్, గుడ్ విల్, టోటల్. క్యారింగ్ అమౌంట్ ఎంతనన్నా 550. ఓకే, గుడ్ విల్ ఎంత, దాని మీద గుడ్ విల్ ఇప్పుడు ఎంత ఇస్తున్నాడికి, బీకి 104, టోటల్ 654. రికవరబుల్ అమౌంట్ ఎంత, 650. సో 650 డిఫరెన్స్ ఎంత చూడు. మన బుక్స్లో దాని క్యారింగ్ అమౌంట్ 654 అయితే మనకు మార్కెట్లో ఎంతకు వస్తుంది, 650కి. అంటే 4 rupees నీకు ఇంపైర్మెంట్ లాస్ ఉంది కదా. ఇంపైర్మెంట్ లాస్ అనేది చూడు, నీకు ఏమని చెప్పాను, ఇంపైర్మెంట్ లాస్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఇంపైర్మెంట్ లాస్ ఫస్ట్ గుడ్ విల్కి అడ్జస్ట్ చేసేయాలి. గుడ్ విల్కి అడ్జస్ట్ చేసాక ఏదైతే మిగులుతుందో అది రిమైనింగ్ అసెట్స్ పంపాలి. ఇక్కడ గుడ్ విల్కి అడ్జస్ట్ చేస్తే ఎంత, ఇంకా గుడ్ విల్ సెటిల్ అవ్వలేదు కదా, మొత్తం అంతా గుడ్ విల్లే మింగిస్తుంది, మనకేం మిగల్చలేదు అది. ఓ వెరీ బ్యాడ్. 550 క్యారింగ్ అమౌంట్, అంటే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ వచ్చాయి. ఇంపైర్మెంట్ లాసెస్ తీసా రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. దాని తర్వాత క్యాష్ జనరేటింగ్ యూనిట్ సి, అదర్ అసెట్స్, గుడ్ విల్, టోటల్. క్యారింగ్ అమౌంట్ ఎంత, వాట్ ఈస్ ద క్యారింగ్ అమౌంట్, క్యారింగ్ అమౌంట్ 450. గుడ్ విల్ ఎంత వచ్చింది,
ఎక్కడి నుంచి వస్తుంది గుడ్ విల్ 52 గుడ్ విల్. సో ఎంత 450 ప్లస్ 502 రికవరబుల్ అమౌంట్ ఎంత 400. సో మార్కెట్లో దాని క్యారింగ్ అమౌంట్ యాక్చువల్గా దాని క్యారింగ్ అమౌంట్ 502, కానీ ఇప్పుడు దాని క్యారింగ్ మార్కెట్లో రికవరబుల్ అమౌంట్ ఎంత ఉందంటే 400. దెర్ ఈజ్ ఏ ఇంపైర్మెంట్ లాస్. ఈ ఇంపైర్మెంట్ లాస్ ఫస్ట్ ఎవరికి సెట్ చేసేయాలి? గుడ్ విల్కి సెట్ చేసేస్తాం. గుడ్ విల్ సెట్ చేసిన 52 అదే పట్టుపోయింది. ఇంకా మిగిలింది ఎంత 50 అదర్ అసెట్స్కి వెళ్తుంది. ఇంపైర్మెంట్ లాస్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ 400. ఓకే, క్యారింగ్ అమౌంట్. నెక్స్ట్ టోటల్ ఇంపైర్మెంట్ లాస్ ఎంత? CGUA, CGUB, CGUC. సో టోటల్ దీంట్లో 4 వచ్చింది 106. సో టోటల్ ఇంపైర్మెంట్ లాస్ ఎంత అయితే నార్మల్గా 103 ప్రకారం ఎన్సీఏకి ఎంత వెళ్తుందంటే ఎన్సీఏ హోల్డింగ్ ఎంత 20%, దాని హోల్డింగ్ 20% కంటే 20%తో మల్టిప్లై చేయి 106 ఇంటూ 20% చేస్తే ఇది ఎన్సీఏకి 212.21. ఇది 103 బిజినెస్ కాంబినేషన్ పాయింట్. అది డన్. Let us start with the next question. Illustration 23. It's important question. ABC Limited has 3 cash generating units. A, B, C. Their carrying amounts and recoverable amounts ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి? దీనికి ABC Limited has 2 corporate assets X, Y 600, 200. The carrying amount of X can be allocated on a reasonable basis, pro rata basis to the cash generating units. The carrying in the 600ని allocate చేయొచ్చు reasonable basisలో. 200 కెనాట్ బి అలొకేటెడ్ అట. రికవరబుల్ అమౌంట్స్ ఇచ్చాడు. ఆడేమడుతున్నాడు? క్యాల్కులేట్ ద ఇంపైర్మెంట్ లాస్ ఇఫ్ ఎనీ, ఇగ్నోర్ డెసిమల్స్. సో క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ కార్పొరేట్ అసెట్స్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ అసెట్స్ X, Y ఉన్నాయా? అది ఎలా చూస్తావంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ఫ్యాకల్టీ కింద నువ్వు CA కోర్సు చెప్తున్నావు, CMA కోర్సు చెప్తున్నావు, ఓకేనా? కానీ వీటిని CA కోర్స్ చెప్పేటప్పుడు నీకు ఎంత క్యాష్ జనరేట్ చేయగలిగావు? 600 రూపీస్. CMA కోర్స్ చెప్పేటప్పుడు 200 రూపీస్ జనరేట్ చేయగలవు అనుకో. కానీ ఈ జనరేట్ చేయడానికి నువ్వు వాడిన అసెట్స్ ఏంటి అంటే ల్యాప్టాప్, కెమెరా, మానిటర్స్. సో ఇవేంటంటే దీన్ని క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ అని పిలుస్తాను అనమాట, CGUs. ఓకే, సో వాటిని ABC అని చెప్తున్నాం. ఇలా అర్థం చేసుకుని యూ కెన్ బెటర్ అండర్స్టాండ్. ఓకే, రైట్, లెట్స్ గో. ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ X అనే దాన్ని మనం చూడు. X అనే కార్పొరేట్ అసెట్ని మనం వీ కెన్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ X కెన్ బి అలోకేటెడ్ ఆన్ ఏ రీజనబుల్ బేసిస్ టు ద క్యాష్ జనరేటింగ్ యూనిట్స్. ఈ Xని మనం ABCలకి మనం అలోకేట్ చేయగలుగుతాం అంట. ఏది ఏ బేసిస్ మీద? రీజనబుల్ బేసిస్. రీజనబుల్ బేసిస్ అంటే ఎలా చెప్పచ్చు? 600 ఇన్ ద రేషియో ఆఫ్ క్యారింగ్ అమౌంట్ చేయొచ్చు. బట్ ఐసీ వాడు ఏం చేస్తుంటే అలా చేయకుండా వాడు వెయిటెడ్ చేస్తాడు. అలాగే క్యారింగ్ అమౌంట్ని రిమైనింగ్ యూజ్ఫుల్తో వెయిట్ తీసుకొని ఆ వెయిట్స్ మీద చేసాడు. సో మనం టు బీ ఇన్ లైన్ విత్ ఐసీఏ మనం ఐసీఏ కూడా చెప్పినట్టే చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన కార్పొరేట్ అసెట్ ఏముంది? 600 ఉంది. ఓకే, కార్పొరేట్ అసెట్ 600 ఉంది. సో నేను దీన్ని ఎవరెవరికి పంచాలి? ఏకి పంచాలి, బీకి పంచాలి, సికి పంచాలి, రైట్? ఓకే, అయితే మనకి రేషియో ఎలాగా పంచాలో తెలియదు. మనం ఏం తీసుకుంటాం? వెయిట్స్ తీసుకుంటాం. క్యారింగ్ అమౌంట్, దాని రిమైనింగ్ యూజ్ఫుల్ మొత్తం ఏబీసీ యొక్క క్యారింగ్ అమౌంట్స్ తీసుకొచ్చాం. ఏ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత? 500, బీదేమో 750, దీనిదేమో 1100. ఓకే, తీసుకున్న తర్వాత దాన్ని రిమైనింగ్ యూజ్ఫుల్ లైఫ్తో మల్టిప్లై చేద్దాం. రిమైనింగ్ యూజ్ఫుల్ లైఫ్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది నీకు? ఇన్ ద రేషియో ఆఫ్ యూజ్ఫుల్ లైఫ్ 5000 వచ్చింది ఇక్కడ. 15,000, 2000, 22,000. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న 600ని, మన దగ్గర ఏదైతే అలొకేషన్ ఆఫ్ కార్పొరేట్ అసెట్ని ఈ 600 మనం ఏం చేస్తామంటే ఈ రేషియోలో పంచవచ్చు. ఎంత? 600 ఇంటూ 5000 డివైడెడ్ బై 42,000. 42,000 ఎలాగా? 5,000 ప్లస్ 15,000 20,000, 20,000 ప్లస్ 22,000 42,000 టోటల్ అంతే. డన్. అలాగే X ఇప్పుడు అలొకేట్ చేస్తే ఎంత వచ్చింది? 671 వచ్చింది. అలాగే నేను బీకి, సికి అలొకేట్ చేశాను, రైట్? అలొకేట్ చేశాను. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? అలాగా కార్పొరేట్ వైని కూడా అలొకేట్ చేసిద్దామా? ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ వై కెనాట్ బి అలొకేటెడ్ అట. అయ్యయ్యో, దాన్ని అలొకేట్ చేయకూడదట ఆన్ ఏ రీజనబుల్ బేసిస్. అలా సో మనం దాన్ని కార్పొరేట్ వై క్యారింగ్ అమౌంట్ ఎంత? 200 కెనాట్ బి అలొకేటెడ్ ఆన్ ఇండివిజువల్ CG యూనిట్స్. ఇండివిజువల్గా వెళ్ళదు అది. సో ఎంటైర్ ఏబీసీ లిమిటెడ్కి ఏబిసి కేటగిరీ అన్నిటిని కలిపి వాడినప్పుడు నాకు వచ్చే జనరేషన్. సో మనం ఇదేమంటే
600 అనేది ఏదైతే మనం సిఏ కోర్స్ చెప్పడం ద్వారా వచ్చిందో దాన్ని ఏకి కొంచెం పోర్షను, కెమెరా పోర్షను, సి అనే పోర్షను కన్వర్ట్ చెప్పాం. కానీ దీన్ని మాత్రం అలా పోర్షన్ వైజ్ డివైడ్ చేయలేమంట. అది ఎలా డివైడ్ చేయగలమంటే టోటల్ ఏబీసీ అన్నిటిని కలిపితే యూజ్ చేసిన ద్వారా వచ్చింది. దాన్ని ఎలొకేట్ చేయలేమని చెప్తున్నాడు. ఓహో, ఎలొకేట్ చేయలేమంటే మనం ఏం చేస్తాం, హోల్డ్లో పెట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లోకి వచ్చాయి కదా, దేనికి ఏకి, బీకి, సికి ఆల్రెడీ నువ్వేం ఫైండ్ చేసావు, కార్పొరేట్ ట్యాక్స్ని పనిచేసిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్ ఇంపైర్మెంట్ లాస్లో చూద్దాం. ఓకే, చూడు, ఇండివిజువల్ ఇంపైర్మెంట్ లాస్, ఇండివిజువల్ సిజియు ఇంపైర్మెంట్ టెస్ట్ ఇంక్లూడింగ్ కార్పొరేట్ ఎక్స్ బట్ ఎక్స్క్లూడింగ్ కార్పొరేట్ వై. అంతే కదా, ఎందుకంటే కార్పొరేట్ వైని అలొకేట్ చేయలేకపోతున్నాం కాబట్టి. మన దగ్గర సిజియు ఫస్ట్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఏ తీసుకో, దాంట్లో అదర్ అసెట్స్ ఎంత ఉన్నాయి మొత్తం మనకి, అదర్ అసెట్స్ కార్పొరేట్ ఎక్స్ టోటల్ క్యారింగ్ అమౌంట్ ఎంత, ఏది 500. దాని తర్వాత కార్పొరేట్ ఎక్స్ షేర్ ఎంత వచ్చింది, 71 అలొకేట్ చేసాయి, అప్పుడు టోటల్ 571. రికవరబుల్ అమౌంట్ ఎంత అంట, 600 అంట. 600 అంటే ఇంపైర్మెంట్ లాస్ అని వచ్చిందా, లేదు, ఏవి ఇంపైర్మెంట్ లాస్ ఇస్ నిల్. ఎందుకు వచ్చింది ఇంపైర్మెంట్ లాస్ నిల్, క్యారింగ్ అమౌంట్ 571 బట్ మార్కెట్లో దాన్ని అమ్మే రేట్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో ఇంపైర్మెంట్ లాస్. నెక్స్ట్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ బి చేద్దాం. బీది ఎలా చేస్తావు, క్యారింగ్ అమౌంట్ బి తీసుకుంటాం, దాని అదర్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 750 ఉన్నాయి. దాని తర్వాత దాని ఓకే 750, దాని తర్వాత దాని రికవర్. సో క్యాష్ జనరేటింగ్ ఎక్స్ది ఎంత ఇచ్చాం మనం దానికి, 214 ఇచ్చాం. సో 214 టోటల్ 964 క్యారింగ్. రికవరబుల్ అమౌంట్ ఎంత, 900. ఓకే, సో 964ది 900కి అమ్ముతున్నట్టు ఏంటి, తక్కువగా అమ్ముతున్నాం అంటే ఏంటి, ఈ ఇంపైర్మెంట్ లాస్ ఉంది. ఇంపైర్మెంట్ లాస్ ఎంత ఉంది, 64. ఇప్పుడు చెప్పు, ఈ 64 నట్టుకెళ్ళి మొత్తం అంతా ఎక్స్కి ఇచ్చేస్తావా, ఇవ్వకూడదు. అది గుడ్ విల్ అయితే చేస్తాం కానీ కార్పొరేట్ ఎక్స్కి ఇవ్వకూడదు. దాన్ని ఎలా ఇవ్వాలంటే ఈ 64ని 750కి 214కి వాటి యొక్క ప్రొపోర్షనల్ రేషియోలో పంచాలి. అంటే 750 + 214 ఎంత, 964. అంటే 750 డివైడ్ బై 964 ఇంటూ 64 చేస్తే ఎంత వచ్చింది, 50 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇదే 64ని 214 డివైడ్ బై 964 చేస్తే 914 వచ్చింది. సో దట్ ఈస్ ద ఇంపైర్మెంట్ లాస్ని ప్రొపోర్షనల్గా పనిచేసాను. ఇప్పుడు ఈ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ వచ్చింది 750 - 50 చేస్తే 700, 214 - 14 200, ఇక్కడ 900. ఓకే, డన్. నెక్స్ట్ సిజియు సి చేద్దాం. సిజియు యూనిట్ సి అదర్ అసెట్స్. నెక్స్ట్ అదర్ అసెట్స్, దాని తర్వాత కార్పొరేట్ ఎక్స్ని ఎంత పంచుతాం, టోటల్ క్యారింగ్ అమౌంట్స్ ఎంత తీసుకుంటాం, క్యారింగ్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 1100. దాని తర్వాత కార్పొరేట్ ఎక్స్ ఎంత పంచుతున్నాం పైన, కార్పొరేట్ ఎక్స్ది సికి 315 పంచావు. ఓకే, 315. సో 1100 + 315 1415. రికవరబుల్ అమౌంట్ ఎంత, 1400. ఓకే, దిస్ మైనస్ దిస్ ఈజ్ 15. అంటే 1415ది 1400కి అమ్ముతున్నాం, ఇంకా 15 రూపీస్ లాస్. 15 లాస్ ఒకే ఎక్స్కి ఇచ్చేస్తావు, ఇవ్వకూడదు. దాని యొక్క 1100 315 ప్రొపోర్షనేట్ రేషియోలో పంచుతావు. ఇంపైర్మెంట్ లాస్ ఎంత, 15ని వీళ్ళిద్దరికీ పంచుతాం. ఎలా పంచుతాం, 1100 డివైడ్ బై 1100 + 315 1415. 1100 డివైడ్ బై 1415 ఇంటూ 15 చేస్తే ఇంపైర్మెంట్ లాస్. అలాగే 15 కూడా 315 డివైడ్ బై 1415 ఎంత వచ్చింది, -3. సో రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఎంత, 1088, 315, ఇది 312. సో టోటల్ వచ్చేసి 1400 రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. ఓకేనా. నెక్స్ట్ స్టేజ్ 2 మన ఇండివిజువల్ సిజిఎస్కి ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే కంబైన్డ్గా ఇవ్వాలి. ఏబీసీ లిమిటెడ్కి కార్పొరేట్ వైని అలొకేట్ చేస్తాం. సో క్యారింగ్ అమౌంట్స్ ఎంత, మామూలు కంబైన్డ్ ఇంపైర్మెంట్ టెస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇండివిజువల్గా ఇంపైర్మెంట్ టెస్ట్లు చేసిన తర్వాత అప్పుడు కంబైన్డ్గా చేస్తాం. చూస్తావా, ఏబీసీ లిమిటెడ్కి కంబైన్డ్గా ఇచ్చాడు రికవరబుల్ అమౌంట్. సో ఏది, బీది, సిది కలుపుదాం. ఇది చూడు, ఏది అని చెప్తుంది, క్యారింగ్ అమౌంట్ టోటల్ 571 ప్లస్ 960 ప్లస్ 900 రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ తీసుకుంటాం మనం. ఓకే, ఆ తర్వాత రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సి 1400. ఓకే, డన్. సో సిజియు ఏది, సిజియు ఏదంతా
ఇది ఎంత అని చెప్పాను, CGUE 571 900. క్యారింగ్ అమౌంట్స్ తీసుకో ఫస్ట్. క్యారింగ్ అమౌంట్స్ 571 900 1400 పైన చెప్పావు కదా, CGA BC. ఆ తర్వాత కార్పొరేట్ వైని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం టోటల్. ఓకే, కార్పొరేట్ ఎక్స్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. కార్పొరేట్ ఎక్స్ ఎందుకు రాయట్లేదంటే ఆల్రెడీ ఏబీసీలో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని సపరేట్గా రాయట్లేదు. ఇప్పుడు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది, కార్పొరేట్ వై ఎంత, కార్పొరేట్ వైతో టోటల్ 200 వచ్చింది కాబట్టి 200. సో ఇదంతా ప్లస్ చేస్తే 3071. క్యారింగ్ అమౌంట్ రికవరబుల్ అమౌంట్ ఉంటుంది కదా 3200. సో ఇంపైర్మెంట్ లాస్ ఎంత వచ్చింది 3071. కాస్త ఇంకా ఈ మార్కెట్లో ఇంకా ఎక్కువ అమ్మకి సేల్ అవుతుంది కాబట్టి దెర్ ఇస్ నో ఇంపైర్మెంట్ లాస్. సో ఇంపైర్మెంట్ లాస్ ఈజ్ నిల్. సో ఓఫ్ సమ్మరీ ఆఫ్ టోటల్ ఇంపైర్మెంట్ లాస్ వేద్దాం. CGUA BEC అదర్ అసెట్కి ఎంత వెళ్ళింది, కార్పొరేట్ ఎక్స్కి ఎంత వెళ్ళింది. ఆల్రెడీ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేశాను కదా, ఎక్కడ చేసిన ఇండివిజువల్ క్యాలిక్యులేషన్లో ఇంపైర్మెంట్ లాస్ చూసావా. ఫస్ట్ దాంట్లో ఇంపైర్మెంట్ లాస్ ఏమీ లేదు. సెకండ్ బిలో 50 14, సిలో 14 3. సో నిల్లు 50 14 12 3 డన్. దట్స్ ఇట్. లెట్ us గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. వాల్యూ ఇన్ యూజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు. సో నీకేం తెలుసు, క్యారింగ్ అమౌంట్ చూడు, రికవరబుల్ అమౌంట్ అంటే ఏమంటే అందులో వాల్యూ ఇన్ యూజ్ ఆర్ FELCTS విచ్ ఎవర్ హయ్యర్ కాబట్టి అని చెప్పా. ఇక్కడ అసలు వాల్యూ ఇన్ యూజ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను చూడు. వాల్యూ ఇన్ యూజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఏకే బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓకేనా. వీడు ఏం చేస్తున్నాడంటే బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు ఒక మెషిన్ యూజ్ చేసుకొని. దాని లైఫ్ ఏంటంటే 5 years రిమైనింగ్ లైఫ్, సేల్ మెషినరీ. ఆ తర్వాత 5 years అయిపోయిన తర్వాత వాడు మెషినరీస్ కూడా సెల్ చేసేస్తున్నాడు. ఓకే, ఎవ్రీ ఇయర్ వాడికి ఎంత వస్తున్నాయంటే క్యాష్ ఫ్లోస్ ఓవర్ ద పీరియడ్ 10 lakhs ఓవర్ టు 5 yearsలో ఇంతంత క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి. అయితే లాస్ట్ ఇయర్ సెల్ చేసినప్పుడు ఏమవుతుందంట, ఫేర్ వాల్యూ ఎంత అది మార్కెట్లో అంతే. అదేలే, ఫస్ట్ 5 years నువ్వు ఆ మెషిన్ వాడి ఏంటి ఆ మెషిన్ వాడుతున్నావు కదా, బిస్కెట్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ నీకు వచ్చే క్యాష్ ఫ్లోస్ ఇంత, ఆ బిస్కెట్స్ అమ్ముకోవడం వల్ల నీకు వచ్చే ప్రాఫిట్స్ క్యాష్ జనరేటింగ్ ఇంతంత జనరేట్ అవుతుంది. అయితే లాస్ట్లో ఇప్పుడు ఇయర్ ఎండ్లో ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఎండ్ నువ్వు అమ్మేసినప్పుడు స్క్రాప్కి సేల్ చేసినప్పుడు నీకు ఆ రిటర్న్స్ కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. వాటిని కన్సిడర్ చేసుకుని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తే దాన్నే ఏమంటారంటే వాల్యూ ఇన్ యూజ్ అంటాం. దాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ని, ప్రజెంట్ వాల్యూ ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్నే ఇది వాల్యూ ఇన్ యూజ్ అంటాం. అయితే అదే రోజున మనం సేల్ చేసేసాం అనుకో, ఒకవేళ సేల్ ఆఫ్ మిషనరీ చేస్తే ఎంత మార్కెట్లో 40 lakhs, దాన్ని అమ్మడానికి మనకు అయ్యే ఖర్చు 2 lakhs తీసేస్తే FELCTS. సో FELCTS ఏమో 38 lakhs, వాల్యూ ఇన్ యూజ్ ఏమో 46.7 lakhs. సో నేను ఏం చెప్పాను, విచ్ ఎవర్ హయ్యర్ అంటే 46, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కాబట్టి ఇలా తీసుకుంటాం, అది నార్మల్. ఓకే, వాల్యూ ఇన్ యూజ్ ఇది. దాని మీద ఇప్పుడు ఒక కాన్సెప్ట్ మీద సమ్ చేద్దాం చూడు. ఇలిస్ట్రేషన్ 28 చేద్దాం, ఇది ఇక్కడే చేసేద్దాం. ఇంకొక పాయింట్ ఉంది ఇందులో. ఒకవేళ ఈ వాల్యూని యూజే ఏంది ఇండియన్ కరెన్సీ కాకుండా ఫారిన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు అనుకో నీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ కంపెనీ, నేనేం చేస్తున్నాను, మెషిన్ వాడి నేను అవుట్పుట్ జనరేట్ చేసిన ఈ అవుట్పుట్ని నేను అమెరికాలో సేల్ చేస్తున్నప్పుడు నాకు అమెరికాలో క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫస్ట్ ఇయర్ ఎండ్కి $10 lakh, సెకండ్ ఇయర్కి $15 lakh, $20 lakh. అంటే నా క్యాష్ ఫ్లో ఎందులో జనరేట్ అవుతుంది, ఫారిన్ కరెన్సీలో జనరేట్ అవుతుంది. అప్పుడు నేను ఇండియన్ కంపెనీ, నేను డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఇండియన్ యొక్క డిస్కౌంట్ ఫ్యాక్టర్ చేయాలా, అమెరికా యొక్క డిస్కౌంట్ ఫ్యాక్టర్ చేయాలంటే నా క్యాష్ ఫ్లో జనరేట్ అయితే అబ్రాడ్ది కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ అబ్రాడ్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చేసి ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాం. ఓకేనా. అయితే ఆ చివరిగా ఇప్పుడు ఏముంది, $30 ఉంటుంది ఆ కరెన్సీ. డాలర్ కరెన్సీని నువ్వు ఎలా మారుస్తావంటే యాజ్ ఆన్ స్పాట్ డేట్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాల్యూ ఇన్ యూజ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నానో ఆ రోజున స్పాట్ రేట్ ఏదైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేయాలి దాన్ని. ఓకే, దట్ విత్ దిస్ లెట్ us గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్. Illustration 28 చూడు. On 31st March 2001, XYZ Limited makes the following estimate of cash flows for one of its asset located in USA. ఈ ఇయర్ క్యాష్ ఫ్లోస్ ఓకే ఇచ్చాడు. ఇది ఏంది, డాలర్స్లో ఇచ్చాడు. మనం ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లో ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ అసెట్స్ లొకేటెడ్ ఇన్ USA. క్యాష్ ఫ్లోస్ నీకు డాలర్స్లో ఉన్నాయి.
నీకేమి ఇచ్చాడు, డిస్కౌంటింగ్ రేట్ ఇండియాది ఇచ్చాడు, అమెరికాది ఇచ్చాడు. నీ క్యాష్ ఫ్లోస్ ఎందులో ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి. నువ్వు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాల్సింది డాలర్ యొక్క డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటే అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, ఎక్స్చేంజ్ రేట్స్ యాజ్ ఆన్ 31st March 2001కి ఇంత ఉన్నాయి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఎక్స్చేంజ్ రేట్స్ ఇచ్చారు చూడు, 2002, 2003, 2004. అయితే క్యాలిక్యులేట్ ద వాల్యూ ఇన్ యూజ్ యాజ్ ఆన్ 31st March 2001కి అడుగుతున్నాడు. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు 31st March 2001కి స్పాట్ రేట్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేయాలి వచ్చిన ప్రజెంట్ వాల్యూని. సో దీన్ని ప్రజెంట్ వాల్యూకి మారుస్తాం కదా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వాడి. చూడు, ప్రజెంట్ యాజ్ ఆన్ 31st March 2001 ఎంత ఉంది ఎక్స్చేంజ్ రేటు, ఇంత 45. సో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కట్టాను చూడు, మొత్తం క్యాష్ ఫ్లోస్ని అమెరికా యొక్క డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చేస్తే ప్రజెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 170.4. దాన్ని ఇది 31st March 2001 ఏదైతే ఉందో స్పాట్ రేట్ దాంతో మల్టిప్లై చేస్తే ఇది ఆన్సర్. దట్స్ ఇట్. లెట్ us solve next question, illustration 33. Okay. E Limited owns a machine used in the manufacturing of steering wheels which are sold directly to a major car manufacturers. ఆడేం అడుగుతున్నాడు మనల్ని, assume tax rate, what is the value in use of the machine in accordance with India's 36 value in use అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు కూడా బిఫోర్ అది కోసం అదే మోడల్ సమ్ చేసాం. వాల్యూ ఇన్ యూజ్ అడిగి వాడు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ద మెషిన్ వాజ్ పర్చేజ్డ్ ఆన్ 1st April 2001 ఓహో ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 5 lakhs త్రూ ఏ వెండర్ ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్ ఆన్ విచ్ ఇంట్రెస్ట్ ఈస్ బీయింగ్ చార్జ్డ్ అట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు. ఓహో నేను ఏం చేసుకుంటుందండి, డ్యూరింగ్ ద ఇయర్ ఎండ్ 31st March 2003 సోల్డ్ 10,000 స్టీరింగ్ వీల్స్ ఎట్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 190 per 10 యూనిట్స్ని 190కి అమ్మాడంట. ఓహో ద మోస్ట్ రీసెంట్ ఫైనాన్షియల్ బడ్జెట్ అప్రూవ్డ్ బై ఈ లిమిటెడ్ మేనేజ్మెంట్ కవరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 1st April 2003 to 31st March 2008. అంటే నువ్వేం చేయాలి, ఓవర్ ద పీరియడ్ క్యాష్ ఫ్లోస్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకెళ్ళాలి. వాల్యూ ఇన్ యూజ్ అంటే ఇక్కడ ఏం చెప్పాడు, పీరియడ్ చెప్పాడు 31st March 2003 నుంచి 8 వరకు. ఓకే, ఇంక్లూడింగ్ ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు సెల్ ఈచ్ స్టీరింగ్ వీల్స్ ఫర్ 200 ఇన్ డ్యూరింగ్ 2003-2004. సెల్లింగ్ ప్రైస్ చెప్తున్నాడు 200. The price arising in later years in line with a forecast inflation 3% per annum. Selling price ఏమైంది, ఈజ్ ఇన్ లైన్ విత్ ఏ ఫోర్కాస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది ఏమైంది, మన ప్రైస్ని ఇంకా పెంచేస్తుంది కదా, రైట్, 3% పెంచుతుంది. సో సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం సైమల్టేనియస్గా సమ్మని. చూడు, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే దాని పీరియడ్ ఇచ్చాడు. సో లెట్ స్టార్ట్ పర్టికులర్స్. పీరియడ్ ఏంటి, 31st March 2003 నుంచి 31st March 2008 వరకు వెళ్తుంది. April 2003 నుంచి మొదలైందంటే 31st March 2004కి ఫస్ట్ ఇయర్, 3 to 4, 4 to 5, 5 to 6, నెక్స్ట్ 6 to 7, 7 to 8 డన్. అది ఫస్ట్ పీరియడ్. అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, ఫస్ట్ది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 200 ఇచ్చాడు ఫస్ట్ ఇయర్కి. అయితే ఈ డ్యూరింగ్ 2003-2004 అది. ది ప్రైస్ రైజింగ్ ఇన్ లేటర్ ఇయర్స్ ఇన్ లైన్ విత్ ఇన్ఫ్లేషన్. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి దాని మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వస్తుందంట. అంటే 200 + 3% ఎంత, 206. 206 + 3% 212. 212 + 3% 219. 219 + 3% చేస్తే 225. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, క్వశ్చన్ చూడు. During the year ended 31st March 2004, E Limited expects to sell 10,000 steering wheels. The number is forecast to increase. ఎన్ని యూనిట్స్ సెల్ చేస్తాడట ఇడు, 10,000 స్టీరింగ్ వీల్స్ నార్మల్ 2004లో సెల్ చేశాడంట. ద నెంబర్ ఆఫ్ ఈజ్ ఫోర్కాస్ట్ టు ఇంక్రీజ్ బై 5% ఈచ్ ఇయర్ అంటిల్ 2008 వరకు 5% యూనిట్స్ పెరుగుతూనే ఉంటాయంట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సెల్లింగ్ ప్రైస్ కనిపెట్టాం. ఇప్పుడు ఏం చేస్తాం, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కనిపెట్టాం. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది 31st March 2004 10,000 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత అవి ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి, 5% ఇంక్రీజ్ అవుతుంది. 10,000 + 5% ఎంత, 10,500. 10,500 + 5% 11,255. ఎప్పటి వరకు వెళ్తుంది ఇంక్రీజు, 31st March 2008 వరకు వెళ్తుంది. సో 11,025 + 5% ఎంత, 11,526. మళ్ళీ చూడు, 11,576 + ఎంత 5% చేయి, 12,155.
12,154.8 అంటే 12,155 అని రాసుకోవచ్చు. రైట్, డన్. నెక్స్ట్ ఏం చెప్పాడు మనకి, ఈ లైన్ కూడా అయిపోయాయి. ఈ లిమిటెడ్ ఎస్టిమేట్స్ దట్ ఈచ్ స్టీరింగ్ వీల్ కాస్టింగ్ 160 టు మ్యానుఫ్యాక్చర్ విచ్ ఇంక్లూడ్స్ 110 వేరియబుల్ కాస్ట్ అండ్ 30 ఫిక్స్డ్ వేరియబుల్ హెడ్ అండ్ 20 ట్రాన్స్పోర్టేషన్. అంటే టోటల్ కాస్ట్ వచ్చేసి 160 అట. దాన్ని మళ్ళీ సెగ్రిగేట్ చేసాడు ఆ కాస్ట్ని. కాస్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ బై 1% డ్యూరింగ్ 2004-2005. అంటే 31st March 2003-2004 ఎంత ఉంది, 160 ఉంది కాస్ట్. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్, అయ్యో రైట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, లెట్స్ గో. కాస్ట్ ఎంత, టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తామంటే, బిఫోర్ దట్ మనం ఏం చేస్తామంటే ఇది రాయి, 200 into 10,000 ఎంత, 20,000, 206. ఇదేంటి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 206 ఇంటూ అలాగే ఎన్ని యూనిట్స్ 10,500 ఎంత, జస్ట్ 216,300. అలాగా ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటూ ఇది ఫిల్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత, కాస్ట్ ఎంత 160, ఫస్ట్ ఇయర్కి 160 కాస్ట్. అయితే దాని తర్వాత ఎంత ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ బై 1% డ్యూరింగ్ 2004-2005. ఇప్పుడు కాస్ట్ పెరిగింది 160 ప్లస్ 1%, 162. అలా ఎప్పటి వరకు పెరుగుతుందంట కాస్ట్, 2004-2005 వరకు. ఆ తర్వాత 2% ఇంక్రీజ్ అవుతుందంట. అంటే ఏం చేస్తాం, 162 ప్లస్ 2% ఎంత, 165, 165 ప్లస్ 2%. అలా ఇప్పటి వరకు 31st March 2008 వరకు అంతే. 168 ప్లస్ 2% 171. డన్. ఇప్పుడు ఏం చేస్తావు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వచ్చింది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చాయి, టోటల్ క్యాష్ ఇన్ఫ్లో అనేది వచ్చింది, ఇన్ఫ్లోస్ మనకు వచ్చే ఇన్ఫ్లోస్, కాస్ట్ దానికి అయ్యే కాస్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాస్ట్ మల్టిప్లై చేసుకుంటాం కదా, క్యాష్ అవుట్ఫ్లోస్ అని. 10,000 into 160 చూడు, 10,000 into 160 ఎంత వచ్చింది, 160 lakhs. రైట్, సో 16 lakhs అది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, డ్యూరింగ్ ద 5-6 మెషిన్ విల్ బీ సబ్జెక్ట్ టు రెగ్యులర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, 50,000 అట. రెగ్యులర్గా మెయింటెనెన్స్ కాస్ట్ ఇప్పుడు 5-6లో మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, 50,000. దట్ ఈజ్ అవుట్ఫ్లో కదా, మెయింటెనెన్స్ కాస్ట్ ఎప్పుడు కూడా అవుట్ఫ్లో. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది మనకి చేయాల్సింది క్వశ్చన్లో. In 2003-2004, E Limited expects to invest in the new technology costing 1 lakh. This technology will reduce the variable cost. Each variable cost 110 నుంచి 100 రూపీస్. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఎంతనన్నా 110 నుంచి 100 రూపీస్ తగ్గిస్తుందట. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ని తగ్గిస్తుందట. దాని తర్వాత ఓకే, సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఈజ్ స్టిల్ అండర్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. సో ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ ఫర్ అస్. నెక్స్ట్ ఏంటి, ఈ లిమిటెడ్ ఈజ్ డిప్రిషియేటింగ్ ద మెషిన్ యూజింగ్ ద స్ట్రైట్ SLM మెథడ్ ఓవర్ ద లైఫ్ 10 years. ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్. ద కరెంట్ ఎస్టిమేట్ ద బేస్డ్ ఆన్ సిమిలర్ అసెట్స్ దట్ హ్యావ్ రీచ్డ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ యూజ్ఫుల్ లైఫ్ of the disposal proceeds from selling the machine is 80,000 net of disposal cost. E Limited expects to dispose the machine at the end of March 2008. ఏం చెప్తున్నాడు, సాల్వేజ్ వాల్యూ గురించి చెప్తున్నాడు. చూడు ఎలా చెప్తున్నాను, అది డిస్పోజల్ ప్రొసీడ్స్ అట. డిస్పోజ్ చేసేటప్పుడు వచ్చి ఏంటి, డిస్పోజల్ ప్రొసీడ్స్ సాల్వేజ్ అంటే ఇయర్ ఎండింగ్లో మనకి సాల్వేజ్ ఇన్పుట్ వచ్చినప్పుడు అది యాడ్ అయ్యింది కదా మన క్యాష్ ఫ్లోస్కి. సో రెసిడ్యువల్ వాల్యూ యాడ్ చేసుకుంటాం. ఎంత వచ్చింది,
80,000 ఎప్పుడు వస్తుంది 31st March 2018 అంటే లాస్ట్లో వస్తుంది 80,000, దట్ ఈజ్ ఇన్ఫ్లో. సో ఇప్పుడు మొత్తం నెట్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పి ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతున్నాయి. ఎలాగా ఇక్కడ ఏదైతే చేస్తో చూడు, ఇప్పుడు కలర్ వస్తున్నాం, ఇక్కడ వచ్చిన క్యాష్ ఫ్లోస్ ఈ దట్ ఈజ్ ఇన్ఫ్లో మైనస్ దిస్ ఈజ్ క్యాష్ అవుట్ఫ్లో, ఇది ప్లస్ మైనస్ మెయింటెనెన్స్ కాస్ట్ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూ, ఇదంతా యాడ్ చేస్తే నీకు ఏమొస్తున్నాయంటే ఈ క్యాష్ ఫ్లోస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఈ జనరేట్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పాడు, డిటర్మైన్డ్ ప్రీ ట్యాక్స్ డిస్కౌంటింగ్ రేట్ ఇచ్చాడు 8%. సో ఎన్ని ఇయర్స్ 1 2 3 4 5 ఇయర్స్ డిస్కౌంటింగ్ మ్యాటర్స్ తీసుకుంటా ఎట్ ద రేట్ ఆఫ్ 8%. అంటే అలాగా 1 + 8% ఈజ్ 1.08, 1/1.08 ఎంత వచ్చింది 0.925 అనేది వచ్చింది, 9 సంథింగ్. అప్పుడు ఏం చేస్తుంటే ఎవ్రీ ఇయర్ ప్రజెంటింగ్ క్యాష్ ఫ్లోస్ తీసుకొని ఆ క్యాష్ ఫ్లోస్ నా రెస్పెక్ట్ దాంతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో దాన్ని టోటల్ వాల్యూ ఇన్ యూజ్ అని రాసుకుంటా. దట్స్ ఇట్. లెట్ us స్టార్ట్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలిస్ట్రేషన్ 32. ఇది నవంబర్ 22లో అడిగాడు క్వశ్చన్. ఓకే, ఏలియా లిమిటెడ్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విచ్ deals into manufacturing cold drinks and beverages. It having a fair unnecessary క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి వాడు ఏం అడిగాడో చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, కంప్యూట్ ద ఇంపైర్మెంట్ లాస్ ఆన్ CGU and carrying value of each asset after charging the impairment loss for the year ending 31st March 2018 by providing all the relevant working notes to arrive such a calculation. Compute prospective depreciation for the year 18-19 on the above assets. Compute carrying value of CGU as at 31st March 2019. ఏమేమి అడిగాడు నేను, ఇంపైర్మెంట్ లాస్, క్యారింగ్ వాల్యూ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 18, ప్రాస్పెక్టివ్ డిప్రిషియేషన్, క్యారింగ్ వాల్యూ ఆన్ CGU. ఓకే, లెట్ us స్టార్ట్. ఓకే, ఏలియా లిమిటెడ్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విచ్ డీల్స్ into manufacturing of cold drinks and beverages. It is having various plants across India. There is a machinery in the Baroda plant. మెషినరీ ఏ ఉందంట ఎక్కడ బరోడా ప్లాంట్లో, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బాటిలింగ్. దెర్ ఈజ్ వన్ మోర్ మెషినరీ బి క్లబ్డ్ విత్ మెషినరీ ఏ. రెండు మెషినరీ గురించి చెప్తున్నాను, మెషిన్ ఏ, మెషిన్ బి. మెషిన్ ఏ కెన్ ఇండివిజువల్ హ్యావ్ అవుట్పుట్ అండ్ ఆల్సో సోల్డ్ ఇండిపెండెంట్లీ ఇన్ ద ఓపెన్ మార్కెట్. మెషిన్ ఏని ఇండివిజువల్గా సెల్ చేయొచ్చు, బట్ మెషినరీ బి కెనాట్ బి సోల్డ్ ఇన్ ఐసోలేషన్ అండ్ వితౌట్ క్లబ్బింగ్ విత్ మెషిన్ ఏ. మెషిన్ బిని సెపరేట్గా అమ్మలేమంట. ఓకే, ఇట్ కెన్ నాట్ ప్రొడ్యూస్ అవుట్పుట్ యాజ్ వెల్. మెషిన్ బి కూడా సెపరేట్గా ప్రొడ్యూస్ చేయలేదు. ద కంపెనీ కన్సిడర్స్ దిస్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ యాజ్ ఏ క్యాష్ జనరేటింగ్ యూనిట్. రెండింటిని క్లబ్ చేసి క్యాష్ జనరేట్ యూనిట్. అండ్ ఇన్వెంటరీ అమౌంటింగ్ టు ఇన్వెంటరీ ఎంత ఉంది 2 lakhs. సో వెంటనే అలర్ట్ అయిపోయి ఇన్వెంటరీ ఎంత ఉంది 2 lakhs. ఇన్వెంటరీ ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్లో ఇన్వెంటరీ వస్తుందా, రాకూడదు, అది ఇట్ డస్ నాట్ రిలేట్ టు దిస్ స్టాండర్డ్. Goodwill amounting to 1.5 lakhs is included in such CGU. Machinery A was purchased on 1st April 2013 for 10 lakh. Machine A ఎంత కొన్నామంట 2013లో కొన్నాం, ఎంతకి 10 lakhsకి. రెసిడ్యువల్ వాల్యూ 50,000, 10 lakhs కొన్నాం మెషినరీ ఏ, రెసిడ్యువల్ వాల్యూ. మెషినరీ B was purchased on 1st April 2015, 5 lakhs, no residual value. The useful life of the both machinery and A and B life 10 years. The company expects the cash flows in the next 5 years pertaining to machinery A. Incremental borrowing rate 10%, అంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 10% ఇచ్చాడు, క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ తాగు. నార్మల్గా ఫస్ట్ మనల్ని ఏమడిగాడు, ఇంపైర్మెంట్ లాస్ అంటే ఏం చేస్తాం, క్యారింగ్ అమౌంట్ రికవరబుల్ అమౌంట్ కంపేర్ చేస్తాం. రికవరబుల్ అమౌంట్లో ఏముండాలి, వాల్యూ ఇన్ యూజ్, ఇంకోటి ఏముంటుంది FELCTS. సో వాల్యూ ఇన్ యూజ్కి ఇవన్నీ పనికొస్తాయి క్యాష్ ఫ్లోస్. ఓకే, ఆన్ 31st March 2018 ద ప్రొఫెషనల్ వాల్యూస్ హ్యావ్ ఎస్టిమేటెడ్ దట్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ మిషనరీ ఎప్పుడు 31st March 2018కి ఎంతట 7 lakhs అట. ద వాల్యూ ఆఫ్ 7 lakhs మొత్తం మార్కెట్ వాల్యూ. FELCTS గురించి చెప్తున్నాడు. వాల్యుయేషన్ ఫీ వాజ్ 1 lakh. వాల్యుయేషన్ ఫీ అనేది ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకు ఇంక్లూడ్ చేయకూడదు అంటే అది నాట్ ఎ డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ సెల్లింగ్. దెర్ ఈజ్ ఏ నీడ్ టు డిస్మాంటిల్ ద మిషనరీ బిఫోర్ delivering it to the buyer.
డిస్మాంటిల్ చేయాలంట. డిస్మాంటిల్ కాస్ట్ ఎంత 1.5. మనం అదే మన ఫ్యాక్టరీలోంచి డిస్మాంటిల్ చేసి అక్కడ పట్టుకెళ్ళాలి కాబట్టి డిస్మాంటిల్ కాస్ట్ డైరెక్ట్ కాస్ట్ ఇంక్లూడ్ చేయాలి. స్పెషలైజ్డ్ ప్యాకింగ్ కాస్ట్ అది కూడా ఇంక్లూడ్ అవుద్ది. లీగల్ ఫీజు 75,000 ఇవన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి. సో లెట్ us ట్రై టు సాల్వ్ అప్ టు హియర్. సో ఫస్ట్ ఏంటి పాయింట్, ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ లెట్ us ట్రై టు స్టార్ట్ ద సమ్. ఇట్స్ లైక్ ఈ కలర్ ఉందా, ఐ డోంట్ లైక్ దిస్ కలర్. చూడు, ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్. ఫస్ట్ మనకి ఏమున్నాయి, 2 మెషినరీస్ ఉన్నాయి, మెషినరీ ఏ, మెషినరీ బి. ఓకే, వెయిట్. అయితే మెషినరీ బి ఇండివిజువల్లీ అసెట్స్ని రికార్డ్ చేయొచ్చు. సో దాని మీద ఇండివిజువల్ ఇంపైర్మెంట్ టెస్ట్ వర్క్ చేయొద్దు. కానీ మెషినరీ బి అనేది ఇండివిజువల్గా ఇంపైర్మెంట్ టెస్ట్ చేయలేం. సో దాన్ని ఏం చేయాలి, సీజీయూ కింద రికార్డ్ చేసి మెషినరీ ఏ, మెషినరీ బి, ఇన్వెంటరీ, గుడ్ విల్ ఇదంతా కలిపి ఒక సీజీయూ అయ్యింది. ఓకేనా. ఇన్వెంటరీ అనేది అసలు ఈ స్టాండర్డ్ రిలేటెడ్ కాదు, అవుట్ ఆఫ్ ద స్కోప్, నో ఇంపైర్మెంట్ లాస్ అలొకేషన్. ఇది అసలు ఈ ఇంపైర్మెంట్ స్టాండర్డ్ అనేది అప్లికబుల్ కాదు, దానికి ఇంపైర్మెంట్ లాస్ అనేది ఇవ్వం. అప్ టు హియర్ క్లియర్? 1 సెకండ్ ఆగు. ఎవరు క్లారిటీ వచ్చింది? ఇవంతా ఎలా చెప్పాలని అడుగుతాను, నాకు తెలుసు, క్లియర్గా చెప్తుంది కదా. మెషిన్ బి క్లబ్డ్ విత్ మెషిన్ ఏ. మెషిన్ ఏ కెన్ ఇండివిజువల్లీ హ్యావ్ అవుట్పుట్ బట్ మెషిన్ బి కెనాట్ be sold in isolation and without clubbing machine A and it cannot produce output as well. The company considers this group of assets as cash generating units at considers assets cash generating unit inventory ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ చెప్పాడు మనం. సో మనం ఏం చేసామంటే ఇక్కడ సింపుల్గా మెషిన్ ఏ ఇండివిజువల్గా అమ్మలేమరా మనం, సారీ మెషిన్ ఏని ఇండివిజువల్గా చేయొచ్చు. దాని ఇన్కమ్ కానీ దాని క్యాష్ జనరేషన్ కానీ అంతా సెపరేట్గా వర్క్ అవుతుంది. కానీ మిషన్ బి అనేది మిషన్ ఏ లేకుండా చేయదు, ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఉండదు కాబట్టి దానికి ఇండివిజువల్ ఇంపైర్మెంట్ టెస్ట్ చేయకూడదు. సో దాన్ని సీజీయూలో ఇంక్లూడ్ చేసి, సీజీయూ అంటే ఏంటి, మిషన్ ఏ, మిషన్ బి, గుడ్ విల్, ఇన్వెంటర్ అన్నీ కలిపి వచ్చేది సీజీయూ. దాని మీద చేసే ఇంపైర్మెంట్ దీన్ని చేస్తాం. కానీ అప్పుడు కూడా ఇంపైర్మెంట్ మళ్ళీ ఇన్వెంటరీ మీద చేయకూడదు. ఎందుకు చేయకూడదు, అది ఈజ్ అవుట్ ఆఫ్ ద స్కోప్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వాడు నీకేం చెప్పాడు, 31st March 2018 FLCTS ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎప్పటికీ 31st March 2018. అంటే నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్యారింగ్ అమౌంట్ నువ్వు ఎప్పుడు దాకా చేయాలి, 31st March 2018 దాకా చేయాలి. మెషినరీ ఏని ఎప్పుడు కొన్నావు నువ్వు, యాక్చువల్లీ మెషినరీ ఏని 1st April 2013 కొన్నావు. ఓకే, మెషినరీ ఏ దాని మీద ఇండివిజువల్ ఇంపైర్మెంట్ టెస్ట్ చేయొచ్చు కాబట్టి చూడు, మెషినరీ ఏ ఇంపైర్మెంట్ టెస్ట్ దాని మీద ఇండివిజువల్గా చేయొచ్చు. ఆన్ 1st April 2013 కొన్నాను. ఎంతకు కొన్నాను, 10 lakhs కొన్నా, అంతే కదా. ఇదిగో 10 lakhs కొన్నా, రెసిడ్యూల్ వాల్యూ ఎంత 50,000, లైఫ్ 10 years, రెసిడ్యూల్ వాల్యూ 50,000 లెస్ 5. దాని లైఫ్ ఎంతనన్నా 10 lakhs. బోత్ వాల్యూ ఎంత, లైఫ్ బోత్ మెషిన్ ఏ, మెషిన్ బి లైఫ్ 10 years. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేసాం, 31st March 13 అంటే 14 ఉన్నాం. 14 నుంచి ఇప్పుడు ఎక్కడ దాకా క్యాల్కులేట్ చేయాలి, 14, 15, 16, 17, 18, 1, 2, 3, 4, 5 years డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలన్నమాట. ఓకే, అంటే 5 years డిప్రిసియేషన్, 10 lakhs. దాని మీద ఎలా క్యాల్కులేట్ చేస్తావు, రెసిడ్యువల్ వాల్యూ ఎంత చెప్పాడు క్వశ్చన్లో, 50,000. 10 lakhs మైనస్ రెసిడ్యువల్ వాల్యూ ఇంటూ డివైడ్ బై టోటల్ లైఫ్ ఇంటూ 5 years, 4,75,000. 31st March 2018 క్యారింగ్ అమౌంట్ వచ్చింది. అదే రోజున మనం ఏం చేస్తామంటే 31st March 2018 రెసిడ్యువల్ వాల్యూ ఎంత, సారీ రెసిడ్యువల్ రికవరబుల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో నీకు. ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి వాల్యూ ఇన్ యూజ్, రికవరబుల్ అమౌంట్, విచ్ ఎవర్ హయ్యర్ వీ హ్యావ్ టు కన్సిడర్ దట్. దానికోసం ఒక వర్క్ నోట్ వేస్తున్నాను చూడు, రికవరబుల్ అమౌంట్ హయ్యర్ ఆఫ్ ద వాల్యూ ఇన్ యూజ్ ఆర్ రికవరబుల్ FELCTS. ఓకే, వాల్యూ ఇన్ యూజ్ ఇచ్చాడు కదా ఆల్రెడీ, వాల్యూ ఇన్ యూజ్ ఇయర్
మొత్తం 5 years ఇచ్చాడు క్యాష్ ఫ్లోస్. ఓకే, ఎంత 1.5 1 lakh. అయితే ఎక్స్క్లూడింగ్ రెసిడ్యువల్ వాల్యూ 50,000 అట. 5th yearలో రెసిడ్యువల్ వాల్యూ ఏంటి, స్క్రాప్ వాల్యూని యాడ్ చేస్తాం కదా 5th year అని, అది కూడా యాడ్ చేయాలి. 1 lakh + 50,000. ఇది మర్చిపోతాం, బాగా గుర్తుంచుకోవాలి, రెసిడ్యువల్ వాల్యూ మర్చిపోకూడదు. సో టోటల్ ఎంత వచ్చింది, దాన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత అని చెప్పాడు క్వశ్చన్లో నీకు. ద బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ 10% ఇక్కడ చెప్పాడు. సో వీల్ కన్సిడర్ ఎట్, దానితో ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చావు. ఏ రోజుకి తీసుకొచ్చావు, 31st March 2000. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ద క్యాష్ ఫ్లోస్ ఇన్ ద నెక్స్ట్ 5 years. ఇంతే కదా, 31st March 2013, 31st March 2014 నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అక్కడి నుంచి 5 yearsకి క్యాలిక్యులేట్ చేయాలి. అంతే కదా, అక్కడి నుంచి ఫస్ట్ 5 years క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ న్యూస్ ఎప్పటికి ఇస్తున్నాడు, 31st March 2018కే కదా ఆడి ఇచ్చేది. ఓకే, ఎంత వచ్చింది, 48,965. ఓకే, అయితే నెక్స్ట్ ఏంటి, FLCTS మెథడ్లో ఫేర్ వాల్యూ ఎంత అని చెప్పాడు, ఫేర్ వాల్యూ ఆఫ్ ద మార్కెట్లో 7 lakhs. దాని మీద వాల్యుయేషన్ ఫీ వాజ్ 1 lakh. అది ఏంటి, నాట్ డైరెక్ట్ కాస్ట్ కాబట్టి పట్టించుకోం. డిస్మెంట్లింగ్ కాస్ట్ ఎంతట, 1,50,000 డిస్మెంట్లింగ్ కాస్ట్. స్పెషలైజ్డ్ ప్యాకింగ్ కాస్ట్ ఎంత, 25,000. అది కూడా పట్టించుకుంటాం. లీగల్ ఫీజ్ ఏమో 75,000. ఓకే, కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కాస్ట్లు తీసేగా FLCTS ఎంత వచ్చింది, 4,50,000. ఈ రెండింటిలో ఏదైతే హయ్యర్ అయితే తీసుకుంటాం. ఎందుకు హయ్యరు, మనకి మన అసెట్ ఏ మార్కెట్లో ఎక్కువ అవైలబిలిటీ ఉంటే అదే కదా మనం మన బ్యాలెన్స్ షీట్లో రికగ్నైజ్. ఇప్పుడు ఏమన్నా నీ దగ్గర అసెట్ ఉందనుకో, మార్కెట్లో అమ్ముతున్నావు అనుకో, ఎవడ ఎక్కువ రేట్ ఇస్తానంటే ఆడికి అమ్ముతావు. సో అలా గుర్తుంచుకో, ఫెయిర్ వాల్యూ వాల్యూ ఇన్ యూజ్ ఆర్ FLCTS విచ్ ఆర్ హయ్యర్ యూ విల్ కన్సిడర్. ఓకే, హయ్యర్ ఎంత, 4,89,650. ఇది ఎగ్జామ్లో మర్చిపోయాను నేను, విచ్ ఎవర్ హయ్యరా లోవరా అన్నది తీసుకోవడం. సో యూ షుడ్ రిమెంబర్ FLCTS హయ్యర్. సారీ, ఏదో హయ్యర్ ఉంటే తీసుకుంటాం. ఇక్కడ హయ్యర్ ఏముంది, 4 lakh ఇది ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేయాలి. రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆన్ 31st March 2000కి ఇంత వచ్చింది. ఇప్పుడు 10 yearsలో 5 years ఎక్స్పైర్ అయిపోతే ఇంకా దీని లైఫ్ ఎంత ఉంది, 5 years ఉంది. రెసిడ్యువల్ వాల్యూ 50,000. ఓకే, సో నాకేమొచ్చింది ఇక్కడ, క్యారింగ్ అమౌంట్ వచ్చింది చూడు, 31st March 2018కి రికవరబుల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 48,965 వచ్చింది. ఓకే, అంటే నా అసెట్ వాల్యూ 5,25,000 అయితే మార్కెట్లో దాని అవైలబిలిటీ, దాని ఉన్న రేట్ అంతా 4,89,650. అంటే ఏమైంది, దెర్ ఇస్ ఏ ఇంపైర్మెంట్ వచ్చింది, ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది, అంత ఇండివిజువల్ ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది. సో ఇంపైర్మెంట్ లాస్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రికవర్, మెషినరీ వాల్యూని తగ్గించాలి, మెషినరీ ఏ క్రెడిట్ చేయాలి. ఇంపైర్మెంట్ లాస్ అకౌంటెడ్ ఆర్ టు మెషినరీ ఏ 35,35,0. ఓకేనా, డన్. నెక్స్ట్, ఎందుకు దీనికి ఇండివిజువల్ ఇంపైర్మెంట్ టెస్ట్ చేస్తున్నానంటే చూడు, దీనికి ఈ మెషిన్ ఏ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ఇండివిజువల్ టెస్టింగ్ చేయడానికి సరిపోద్ది. మెషిన్ బికి దానికంటూ ఇండివిజువల్ క్యాష్ ఫ్లోస్ లేవు కాబట్టి దానికి చెయ్యం మనం, అది CGUతోనే దానికి చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ దాకా క్లియర్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇండివిజువల్ మెషిన్ ఏకి ఇంపైర్మెంట్ లాస్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే మెషినరీ మొత్తం యాజ్ ఏ CGUకి చేయాలి. ఇప్పుడు CGU ఇంపైర్మెంట్ టెస్ట్ చేస్తాం యాజ్ ఆన్ 31st March 2018. ఎంతట, ద ఇన్వెంటరీ హ్యాస్ బీన్, సో మెషినరీ మొత్తం మెషినరీ ఏ ఉంది మనకి, మెషినరీ బి ఉంది. 1 second నాకు డౌట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే నీకేం చెప్పాడు ఇక్కడ, నెక్స్ట్ పాయింట్, ద ఇన్వెంటరీ హ్యాస్ బీన్ వాల్యూడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియాస్ టు రిసిబుల్ వాల్యూ CGU ఎంత అంట, 10 lakh ఆన్ 31st March 2018. రికవరబుల్ వాల్యూ ఆఫ్ CGU ఈజ్ 10 lakh యాజ్ ఆన్ 31st March 2018కి ఎంత ఉందట వాల్యూ, 2018 31st March 2018 CGU వాల్యూ ఇచ్చాడు, అంటే రికవరబుల్ అమౌంట్ ఇచ్చాడు. ఓహో, ఇప్పుడు నీ ఇండివిజువల్ అసెట్కి చేస్తావు, నెక్స్ట్ ఏం చేయాలి, మొత్తం CGUకి చేస్తాం. ఓకే, CGU ఎంత, నార్మల్గా ఇంపైర్మెంట్ యాజ్ ఆన్ 31st March 2018. ఎందుకు చేస్తాను, ఆ రోజున రికవరబుల్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి. ఓకే, మెషినరీలో ఎంత తీసుకున్న, ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఉంటుంది నీ బుక్స్లో చూడు, ఇది ఇంపార్టెంట్, 48,965. మెషిన్ బి ఎంత ఉంది, మెషిన్ బి ఐ డోంట్ హోల్డ్ ఇట్. నెక్స్ట్ ఏంటి, ఇన్వెంటరీ ఎంత ఇచ్చాడు నీకు బ్యాలెన్స్ షీట్లో, ఇన్వెంటరీ అమౌంట్ ఇంటూ 2 lakhs అట. ఓకే, గుడ్ విల్ అదే టైంలో గుడ్ విల్ ఎంత ఉంది, 1.5.
సో టోటల్ ఇవన్నీ యాడ్ చేసే ముందు నాకు మెషిన్ బి వాల్యూ తెలియదు యాజ్ ఆన్ 31st March 2018. సో ఐ హ్యావ్ టు టేక్ వన్ అక్కర్లేదు వర్కింగ్ నోట్ ఏం అక్కర్లేదు. ఇక్కడ చూడు, ఎప్పుడు కొన్నాం మనం మెషినరీ బీని? మెషిన్ బి వాజ్ పర్చేజ్డ్ ఆన్ 2015లో కొన్నాం, 5 lakhs కొన్నాం. ఓకే, 1st April 2015 5 lakhs కొన్నాం. అప్పుడు దాని రెసిడ్యూల్ వాల్యూ 0. అంటే 1st April 2015 నుంచి, అంటే 2015 అంటే ఎంత? 31st March 50, 60, 17, 18 అంటే 1, 2, 3 years. 3 yearsకి ఏమవుతుంది? 3 yearsకి మనం 31st March 2018 దాకా రావాలంటే 3 years డిప్రిషియేషన్ చేయాలి. సో మొత్తం ఫెయిర్ వాల్యూ ఎంత? 5 lakhs. 5 lakhs ఎట్టు కొన్నాం, దాని రెసిడ్యూల్ వాల్యూ 0. 3 years డిప్రిషియేషన్ అంటే 5 lakh డివైడెడ్ బై 5 into 3, అంతే కదా? 5 lakh డివైడ్ బై 5 into 3, 3 lakhs డిప్రిషియేషన్ తీసేస్తే ఎంత ఉంటుంది? 5 lakhలో 2 lakhs వచ్చింది డిప్రిషియేషన్ తీసేది. అదేంటి 5 lakhs 3 lakhs డిప్రిషియేషన్ తీసేసాను. 5 lakhs into 3 divided by 5. 1 second something. దీంట్లో రెసిడ్యూల్ వాల్యూ లేదు కదా. చూడే ఏ మిస్టేక్ చేసేటట్టు చూడు. ఐ మేడ్ ఏ మిస్టేక్ హియర్. సి వాట్ ఈస్ ద మిస్టేక్? లర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఓకే, మనం నువ్వు కొన్నదంతా 5 lakhs, కానీ దాని లైఫ్ 5 years అని ఎవరు చెప్పాడు నీకు? దాని లైఫ్ నెక్స్ట్ ఓ మై గాడ్, ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ క్యాష్ ఫ్లో ఫర్ నెక్స్ట్ 5 years అంటే అది లైఫ్ తీసుకుంటున్నాను. సారీ, ఇట్స్ మై మిస్టేక్. ఇట్స్ ద లైఫ్ ఆఫ్ ద మిషన్ A and B ఈజ్ 10 years. సో 5 lakhs డివైడెడ్ బై 10 into 3 అంటే 1,50,000. 5 lakhs minus 1,50,000 ఈజ్ 3,50,000. డన్. సో 3,50,000 డన్. ఇప్పుడు రికవరబుల్ అమౌంట్ ఎంత? 31st March 2018కి ఎంతనన్నా? ద రికవరబుల్ వాల్యూ ఈజ్ 10 lakhs అంట. ఓకే, 10 lakhs. అయితే ఫస్ట్ ఇంపైర్మెంట్ లాస్ ఎవరికి ఇచ్చేదంటే గుడ్ విల్కి తీసేసుకుంటాడు మొత్తం. ఆడికి తీసేగా 10 lakhsలో మైనస్ 1,50,000 చేస్తే ఎంత వచ్చింది? 8,50,000. ఈ 8,50,000 ఎవరెవరికి పంచాలి? ఇన్వెంటరీ, మిషన్ బి, మిషన్ ఏకా. ఇన్వెంటరీకి అసలు ఇంపైర్మెంట్ లాస్ అవ్వదు కదా, అవుట్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ఇండియా 36 కాబట్టి దీనికి కూడా నిల్లు. ఓకే, నెక్స్ట్ ఏంటి పాయింట్? మెషిన్ ఏకి అలోకేట్ చేయకూడదు. ఐ థింక్ ఆ రోజు ఎగ్జామ్లో నేను అలోకేట్ చేస్తుంటాను నేను. ఇంపార్టెంట్. ఎందుకు అలోకేట్ చేయకూడదు? ఎందుకంటే మిషన్ ఏకి ఇండివిజువల్గా ఇంపైర్మెంట్ లాస్ ఇచ్చేసావు. No impairment loss allocated to mission A as impairment test of A is already done. ఆల్రెడీ మిషన్ బికి ఏకి చేసేసాం కదా ఇండివిజువల్ ఇంపైర్మెంట్ టెస్ట్ అని ఇక్కడ. సో ఇంకా అక్కర్లేదు. సో మిగిలిన ఎంత ఉంటే అంత ఎవరు తీసేసుకుంటారంటే మిషన్ బి తీసేసుకుంటారు. మిషన్ బికి ఎంత? 1,89,650. 1,89,650 మైనస్ 1,50,000 చేస్తే ఎంత? 39,650. అంటే మిషన్ బికి ఇప్పుడు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ ఎంత వస్తున్నాయి? 48,9,650. దీని లైఫ్ ఎంత? ఆల్రెడీ 10 yearsలో 5 years అయిపోయింది. మిషన్ బికి మొత్తం ఎంత ఉంది? 3,50,000 మైనస్ 39,650 ఎంత వచ్చింది? 310,350. దాని మీద లైఫ్ ఎంత ఉంది? మొత్తం దీని లైఫ్ 10 years. ఎప్పటి నుంచి? కాకపోతే ఇది పర్చేస్ డేట్ ఎప్పుడు? మనం దీన్ని కొన్నది 1st April 15లో కొన్నాం. 15లోంచి మనకి ఇప్పుడు 31st March మొత్తం 10 yearsలో 3 years అయింది అంతే. ఇప్పుడు 3 years డిప్రిషియేషన్ తీసావు కదా, దాని లైఫ్ మొత్తం 10 years తీసేస్తే ఎంత ఉంది? ఇంకా దాని లైఫ్ 7 years ఉంది దీని లైఫ్. ఓకే, ఇన్వెంటరీ సేమ్ అంతే. గుడ్ విల్ ఎక్స్పైర్ అయిపోయింది. రివైజ్డ్ క్యారింగ్ అంటే మొత్తం 10 lakhs. నెక్స్ట్ సో వాడు మనల్ని ఫస్ట్ ఏమడిగాడు క్వశ్చన్? కంప్యూట్ ద ఇంపైర్మెంట్ లాస్ ఆన్ CGU క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఈచ్ అసెట్ యాజ్ ఆన్ 31st March 2018. యాజ్ ఆన్ 31st March 2018 ఇచ్చేసాం కదా, అడిగింది ఫస్ట్ది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? కంప్యూట్ ప్రాస్పెక్టివ్ డిప్రిషియేషన్ ఫర్ ద ఇయర్ 2018-19. ప్రాస్పెక్టివ్ డిప్రిషియేషన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ 18-19కి ప్రాస్పెక్టివ్ డిప్రిషియేషన్. ఓకే, లెట్స్ గో బ్యాక్. అంటే నెక్స్ట్ ఇయర్ ప్రాస్పెక్టివ్ డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ఓకే,
మెషిన్ ఏ, మెషిన్ బి ఉంది. క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది? 48,9,650, 31,03. ఈ అమౌంట్స్ రాసుకున్నా. దీని లైఫ్ 5 years, దీని లైఫ్ ఏమో 7 years. రెసిడ్యువల్ వాల్యూ ఎంత ఉంది? 50,000. ఈ రెసిడ్యువల్ వాల్యూ మెషిన్ ఏకే ఉంది కానీ మెషిన్ బికి 0. సో డిప్రిషియేషన్ ఫర్ 2018-19కి ఎలాగా? 48,9,650 డివైడెడ్ బై 5 ఇంటూ అదే చేయకూడదు. 48,9,650 మైనస్ రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై 5 years చేస్తే ఇంత వచ్చింది. ఆ తర్వాత మెషిన్ బి ఎంత? టోటల్ లైఫ్ డివైడ్ బై టోటల్ లైఫ్. ఇంకా దాని రెసిడ్యువల్ వాల్యూ లేదు కాబట్టి. ఓకే, ఇంపైర్మెంట్ డిప్రిషియేషన్ ఇది వాడు అడిగింది ఏంటి? ఆన్సర్ ఇదే వాడు అడిగింది. సో ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ క్యారింగ్ అమౌంట్ 31st March 2019కి ఇంత వచ్చింది. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు మనల్ని? క్యారింగ్ వాల్యూ ఆఫ్ CGE యాజ్ ఆన్ 31st March 2019. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందులో కొంచెం ట్రిక్కీనెస్ ఉంటుంది. క్యారింగ్ వాల్యూ ఆఫ్ CGE అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమని ప్రాస్పెక్ట్ డిప్రిషియేషన్ ఫర్ ద ఇయర్ అని అడిగాడు. ఇండివిజువల్స్ ఇచ్చాం మనం. నెక్స్ట్ CGE యొక్క ఇంపైర్మెంట్ అడుగుతున్నాడు. యాజ్ ఆన్ 31st March 2018 క్యారింగ్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆన్సర్ ఫర్ థర్డ్ స్టెప్. CGE యాజ్ ఆన్ 31st March కరెంట్ అసెట్ ఏమంటారు అది? ఆఫ్టర్ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ మెషిన్ ఏ ఎంత? క్యారింగ్ అమౌంట్ మెషిన్ ఏ ఎంత వచ్చింది? క్యారింగ్ అమౌంట్ 401720. క్యారింగ్ అమౌంట్ 31st March 2019కి. సో పక్కన పెట్టు. రివర్సల్ రికవరబుల్ అమౌంట్ ఎంత ఈ రోజున 31st March 2019? ఇన్ ద నెక్స్ట్ ఇయర్ 2018 తర్వాత నెక్స్ట్ ఇయర్ 2019. ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ద కంపెనీ హ్యాస్ డన్ అసెస్మెంట్ రికవరబిలిటీ ఆఫ్ CGU అండ్ ఫౌండ్ దట్ ద వాల్యూ ఆఫ్ CGU ఈజ్ 11 lakhs అండ్ ద రికవరబుల్ వాల్యూ ఆఫ్ మెషిన్ ఏ ఈజ్ 4,50,000. ఇప్పుడు మనం ఎందుకు మెషిన్ ఏని సెపరేట్గా చేయాలి? ఎందుకంటే దాంతా ఇంపైర్మెంట్ లాస్, దాని క్యాష్ ఫ్లో సెపరేట్గా ఐడెంటిఫై చేస్తాను కాబట్టి దాన్ని మెషిన్ ఏని సెపరేట్గా చేస్తున్నా. మొత్తం ఎంత? 4,50,000. ఓకే, రికవరబుల్ అమౌంట్ ఎంత? 4,50,000. సో అందులో యాక్చువల్ అంటే చూడు, మనం బుక్స్లో 4,1720 బుక్స్లో తక్కువ ఉంది కానీ మార్కెట్లో ఎక్కువ రేట్ ఉంది. అంటే ఏంటి? దెర్ ఈజ్ నో లాస్, ఇంకా ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నాం. రికవరబుల్ అమౌంట్ మోర్ ఉందంటే ఏంటి? ఇంపైర్మెంట్ లాస్ లేదు ఇక్కడ. ఓకే, అంటే ఉన్న యాక్చువల్ రివర్సల్ ఫ్యూచర్లో ఏం చేసాం? ఇంపైర్మెంట్ లాస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే మోర్ వచ్చింది కాబట్టి ఇంపైర్మెంట్ లాస్ని రివర్సల్ చేయాలి. యాక్చువల్ రివర్సల్ ఎంత చేయాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 48,280. కానీ దాని తర్వాత మ్యాక్సిమం రివర్సల్ అంటే ఒకటి ఉంటుంది. ఎగ్జామ్లో ఈ మ్యాక్సిమం రివర్సల్ అన్న కాన్సెప్ట్ మర్చిపోయాను. ఇది క్యాల్కులేట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఆ తప్పు చేయకు. మ్యాక్సిమం రివర్సల్ అనేది ఎలా చేస్తుంది? సేమ్ అసెట్ వితౌట్ ఇంపైర్మెంట్ ఈ day 1 పర్చేస్ చేసినప్పుడు ఈ ఇయర్కి ఎంత వస్తుంది వాల్యూ, అదే ఒకవేళ ఇంపైర్మెంట్ లాస్ ఇస్తే ఎంత వచ్చింది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్, పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత. సో ఇంపైర్మెంట్ లాస్ ఇచ్చిన తర్వాత ఎంత వచ్చింది? ఆల్రెడీ ఇక్కడ ఉందిగా మనకి క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఆఫ్టర్ ఇంపైర్మెంట్ లాస్ 31st March 2020కి 401720. ఇంక మనం ఏం చేయాలి? day 1 కొన్నప్పటికి ఇప్పటికి డిప్రిషియేషన్ తీసేగా చెప్పాలి. ఎంత కొన్నా day 1? 10 lakhs కొన్నా. 10 lakhs రెసిడ్యువల్ వాల్యూ 10 years. అంటే 2008కి 5 years అయిందంటే 9కి ఏమవుతుంది? 6 years అయింది. అంతేగా. సో మొత్తం 10 lakhs మైనస్ 50,000 డివైడెడ్ బై 10 years ఇంటూ 6, 5,70,000 డిప్రిషియేషన్ తీసేగా 10. ఎంత వాల్యూ ఆఫ్ ద సెట్? 10 lakhs కదా. ఎంత వచ్చింది? 4,30,000 వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? దిస్ ఈజ్ ద మ్యాక్సిమం రివర్సల్ 28,280. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ తక్కువైతే అది యాక్చువల్ రివర్సల్ ఎంత? 48,280. కానీ మ్యాక్సిమం ఎంత రివర్స్ చేయొచ్చు అంటే 28,280. ఈ రెండింటిలో ఏ తక్కువ ఉంటే ఇది కూడా ఎలా గుర్తుంచుకుంటామంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కానీ మన కంపెనీలో ఏమంటుందంటే కంపెనీలో కానీ ఫస్ట్ నువ్వు ఎక్కువ రికార్డ్ చేసేసుకోకు, అంటే అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకోవద్దని చెప్తాడు. ఇంపైర్మెంట్ లాస్ అనేది ఏంది? మనకి రివర్సల్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది కదా, మన వాల్యూ పెరుగుద్ది. సో అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే అది రెగ్యులేషన్స్ కింద కౌంట్ అవుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ అండర్ ద రెగ్యులేషన్స్. సో డోంట్ థింక్ లైక్ దట్. దాన్ని అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు కూడా బెనిఫిట్ ఎక్కడ తక్కువ ఉంటే
వాడికి ఎలా కావాలి రెగ్యులేషన్స్కి, నీకు తక్కువ బెనిఫిట్ రావాలి. మ్యాక్సిమం రివర్సల్లో తక్కువ బెనిఫిట్ వస్తుందా, యాక్చువల్ రివర్సల్ ఎక్కువ బెనిఫిట్ ఉందో చూసుకుని ఏదైతే తక్కువ ఉంటే అది చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ లాజిక్ ఎందుకు చెప్పారంటే లోవర్, విచ్ ఎవర్ లోవర్ కన్ఫ్యూజ్ అయిపోతావు. ఏది లోవరు 28280. సో ఆబ్వియస్లీ మ్యాక్సిమం రివర్సల్ ఇస్ ద లోవర్ కాబట్టి నీ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది టోటల్ 401720 మైనస్ 28280 ఎంత వచ్చింది 37. వెయిట్ రివర్సల్ అంటే యాడ్ చేయాలి కదా, సారీ 401720 ప్లస్ 28280 ఎంత 4,30,000. ఇది ప్లస్ ఇది యాడ్ చేసాం, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంపైర్మెంట్ ఒక ఇండివిజువల్ అసెట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, సీజీకి యాజ్ ఎ హోల్ ఐ హ్యావ్ టు డూ ఫర్ సీజీయూకి యాజ్ ఎ హోల్ చేయాలంటే మళ్ళీ సీజీయూ మెషినరీ ఏ, మెషినరీ బి, ఇన్వెంటరీ, గుడ్ విల్, టోటల్ క్యారింగ్ అమౌంట్స్ ఎంత వచ్చాయి, దీని అమౌంట్ ఎంత 4,30,000. మెషిన్ బిది ఇక్కడ 7, ఇది ఇంకొక ఇయర్ డిప్రిషియేషన్ చేస్తే సరిపోతుంది మిషనరీ బిని. ఇప్పుడు ఎంత ఉంది క్యారింగ్ వాల్యూ 2,66,014 డివైడెడ్ బై దాని లైఫ్ ఎంత, ఇంకా రిమైనింగ్ లైఫ్ 7 ఇయర్స్ ఉంది. 7 ఇయర్స్లో 1 ఇయర్ డిప్రిషియేషన్ తీస్తాం అంటే 6 ఇయర్స్ ఉంది. డివైడ్ బై 6 అంటే 44,335. డిప్రిషియేషన్ తీయగా 44,335 చూడు 266. 31st మార్చ్కే కదా ఇది, సారీ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు 31st మార్చ్కే కాబట్టి. నెక్స్ట్ ఏంటి, ఇన్వెంటరీ ఎంత, ఇన్వెంటరీ యాజ్ ఇట్ ఈస్, గుడ్ విల్ ఏమీ లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. క్యారింగ్ అమౌంట్ టోటల్ అన్నీ కలిపితే ఎంత వచ్చింది. రికవరబుల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు ఇది ఇంపార్టెంట్. మళ్ళీ అక్కడ చూసావా, ద ఫౌండ్ దట్ ద వాల్యూ ఆఫ్ సచ్ సీజీయూ ఈజ్ 11 lakh. సీజీయూ రికవరబుల్ అమౌంట్ టోటల్గా ఇచ్చేసాడు 31st March 2009కి. సో 11 lakhs తీసుకోవచ్చు. అయితే కింద ఇంకో పాయింట్ ట్రిక్కీ చేస్తున్నాడు, ఏంటి, ద రికవరబుల్ వాల్యూ ఆఫ్ మెషినరీ ఏ ఈజ్ 4,50,000, మెషినరీ ఏ అండ్ బి ఈజ్ 7,60,000. ఏ అండ్ బిది కలిపి ఎంత అట 7,60,000. ఎందుకంటే ఇంపైర్మెంట్ రికవరబుల్ అమౌంట్ 1 second ఆగు. సో సీజీయూ టోటల్ ఎంత ఇచ్చాడు రికవరబుల్ అమౌంట్ 11 lakhs. అయితే పాయింట్ టు బి నోటెడ్ అంటే ఏంటంటే ఇక్కడ కానీ ఐసీఐ వాడు 11 lakhsని రికార్డ్ చేయట్లేదు. ఎందుకు రికార్డ్ చేయట్లేదు అంటే వాడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషను, గుడ్ విల్ ఇప్పుడు ఇంపైర్మెంట్ లాస్ అనేది ఏం చేసావు, దాని తర్వాత రివర్సల్ చేసినప్పుడు ఏమవుతుందంటే గుడ్ విల్కి ఎప్పుడు కూడా మనం ఇంపైర్మెంట్ లాస్ని రివర్స్ చేయము. ఓకే, గుడ్ విల్ కెనాట్ బి రివర్సల్. ఇంపైర్మెంట్ లాస్ ఎసెట్స్కి అయితే మనం ఇంపైర్మెంట్ లాస్ని రివర్స్ చేయొచ్చు కానీ గుడ్ విల్కి చేయకూడదు. కానీ సీజీయూ రికవరబుల్ అమౌంట్ అనేది ఒకవేళ నీకు రివర్సల్ జరిగిందనుకో, సీజీయూలో ఎంత వస్తుందంటే సీజీయూ ఎంత చెప్తుందంటే అది రికవరబుల్ అమౌంట్ కదా. ఈవెన్ దో ఇఫ్ యూ గెట్ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్, ఈ గుడ్ విల్కి అలోకేట్ చేయం కాబట్టి నేను సీజీయూలో ఏముంది గుడ్ విల్ కూడా ఉంటుంది కాబట్టి నేను గుడ్ విల్ కన్సిడర్ చేయట్లేదు. ఐసీఐ వాడు ఏమని చెప్తున్నాడంటే గుడ్ విల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే మెషిన్ ఏ, మెషిన్ బి ఈ రెండిట్లో యొక్క కంబైన్డ్ వాల్యూ తీసుకొని ఎంత 7,60,000 వాల్యూ ఆ రెండిట్లకి ఇచ్చింది. ఇన్వెంటరీ ఎంత ఉంది 2 lakhs. ఇన్వెంటరీ ఏమి ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి 9,60,000 చెప్పి ఐసీఐ చేస్తాడు అనమాట. సో మనం ఏం చేస్తామంటే విల్ గో విత్ ఐసీఐ. ఓకే 9,60,000. అయితే ఇప్పుడు యాక్చువల్ రివర్సల్ ఎంత వస్తుంది, మన వాల్యూ వచ్చేసి 89,605, మన తక్కువ ఉంది కానీ రివర్సల్ ఎంత జరుగుతుందంటే ఎక్కువ జరుగుతుంది. 9,60,000 మైనస్ 89,6014 అంటే మార్కెట్లో మన సీజీయూ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇంపైర్మెంట్ లాస్ కాస్త రివర్సల్ అవుతుంది. నువ్వు జస్ట్ అయితే ఏదో పట్టించుకోకుండా ఉండకూడదు. ఆ యాక్చువల్ రివర్సల్ని ఇంపైర్మెంట్ రివర్సల్ని నువ్వు ఎఫెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఎలా ఇస్తావు ఎఫెక్టు, టోటల్ ఎంత వచ్చింది, ఇది యాక్చువల్ రివర్సల్ అనమాట. అది మ్యాక్సిమం రివర్సల్ అంటే ఇంకోటి ఉంటుంది కదా మనకి, మ్యాక్సిమం రివర్సల్కి మళ్ళీ ఇంకో వర్కింగ్ చేస్తాం మనం. మ్యాక్సిమం రివర్సల్ అని చెప్పి ఏం చేస్తామంటే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సీజీయూ యాజ్ ఆన్ 31st March 2019కి ఏంది, పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత. పెళ్ళి అవ్వడం అంటే ఏంటి ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్. ఇంపైర్మెంట్ లాస్ అంటే అంతే, పెళ్ళి అయిన తర్వాత సంకనాక జీవితం కాబట్టి ఈ ఇంపైర్మెంట్ లాస్ని ఇచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎంత అని చూడు. ఆల్రెడీ ఇప్పుడు మనకు వచ్చిన అయ్యే కదా ఇంపైర్మెంట్ లాస్లు ఇచ్చిన తర్వాత ఈ ఫిగర్స్ ఎంత 89,6014. ఓకే, బిఫోర్ పెళ్ళి కాకముందు అంటే ఇఫ్ నో ఇంపైర్మెంట్ లాస్ ఈజ్ గివెన్, మెషిన్ ఏ ఎంత వచ్చింది మనకి మొత్తం దాని లైఫ్ ఇప్పుడు 31st March 2019 ఉన్నామంటే ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా చేద్దాం.
మొత్తం దాని అసెట్ ఎంత? ఆల్రెడీ 2019 క్యారింగ్ అమౌంట్స్ ఆల్రెడీ చేసేసాం కదా మనం. ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది. మెషిన్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఆల్రెడీ ఇక్కడ స్టెప్ సిలో చేసాం. ఎంత? 31st March 2019కి ఎంత ఉందో దాని వాల్యూ 4,30,000 ఉంది. ఇఫ్ నో ఇంపైర్మెంట్ 31st March 2019కి 4,30,000. ఓకే. మెషిన్ బీది ఎంత? ఈజీ కూడా 31st March 2019 22,666,66015. కానీ అది ఎందుకు రావట్లేదు? మెషిన్ బీలో ఇంత రావాలిగా, ఎందుకు రావట్లేదు? 1 సెకండ్. ఓహో సారీ 31st March 2018 మెషిన్ బీ మీద ఇంపైర్మెంట్ లాస్ అనేది ఎఫెక్ట్ వచ్చేసింది కదా. ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు ఇది. సో అలా ఏం కాకుండా ఇప్పుడు గొడవ లేకుండా ఫస్ట్ నుంచి చేసుకోవచ్చు. మెషిన్ బీ అంత మొత్తం దాని లైఫ్ 10 years రా. ఓకే. 31st March 2019 అంటే 6 years అయిపోయింది అంతేనా? 8 వరకు 31st March 18 వరకు 5 years అయిందంటే ఎప్పుడు కొన్నాం? 1st April 13లో కొన్నాను నేను అసెట్ని. దాని తర్వాత 14, 15, 16, 17, 18 కల్లా 5 years అయింది. అంటే 19కి 6 years అయిపోతుంది. అంటే మొత్తం ఎంత? 10 lakhs వాల్యూ మీద 50,000 రెసిడ్యూల్ వాల్యూ తీసి డివైడ్ బై 10 into 6 అంటే 10 lakhs చేస్తే ఎంత వచ్చింది? 4,30,000 వచ్చింది. ఒకసారి గొడవ లేకుండా మళ్ళీ నీట్గా చేసుకోవచ్చు. 10 lakhs minus 50K డివైడ్ బై లైఫ్ ఎంత? మొత్తం 10 years ఇంటూ ఆల్రెడీ ఎక్స్పైరీ పీరియడ్ 6 years చేస్తే 4,30,000 వచ్చింది. అది మెషిన్ ఏకి. దాని తర్వాత మెషిన్ బీకి ఎంత? మొత్తం దాని వాల్యూ ఎంత? 5 lakhs. అయితే ఎప్పుడు కొన్నాం దీన్ని అసెట్ని? 2015లో కొన్నాం. 15లో కొన్నామంటే 31st March 16కి 17, 18, 19 1, 2, 3, 4 years అయిపోయింది. అంటే 5 lakhs డివైడ్ బై 10 ఇంటూ రెసిడ్యూల్ వాల్యూ ఏమీ లేదు కాబట్టి ఎక్స్పైరీ పీరియడ్ 4 years. 5 lakhs డివైడ్ బై 10 ఇంటూ 4 ఎంత? 2 lakhs అనేది డిప్రిషియేషన్. అంటే మొత్తం 5 lakhs minus 2 lakhs ఎంత? 3 lakhs దాని వాల్యూ. ఇన్వెంటరీ ఎంత ఉంది? యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాం. గుడ్ విల్ ఏమీ లేదు కాబట్టి 0. సో ఇవన్నీ కలిపితే 9,30,000. ఆఫ్టర్ ఇంపైర్మెంట్ లాస్ ఇచ్చిన తర్వాత ఏమో ఎంత వచ్చింది? 89,605. అంటే మ్యాక్సిమం రివర్సల్ ఎంత ఇవ్వగలం మనం? 33,986. రెగ్యులేషన్స్ ప్రకారం మనకు తక్కువ బెనిఫిట్ అవ్వడానికే చూస్తారు కాబట్టి ఈ విచ్ ఎవర్ లోవర్ చూడాలి. విచ్ ఎవర్ లోవర్ అంటే ఆబ్వియస్లీ మ్యాక్సిమం రివర్సలే కాబట్టి నువ్వు ఐసీఏ ప్రకారం చేసినా సరే లేదంటే నార్మల్గా చేసినా సరే నీకు దాని క్యాలిక్యులేషన్లోకి రాదు రికవరబుల్ అమౌంట్. సో వీల్ కన్సిడర్ మ్యాక్సిమం రివర్సల్ ఎంత? 33,986. ఇప్పుడు క్యారింగ్ అమౌంట్కి అది యాడ్ చేస్తాం. ఎంత చూడు? 33,986 దీనికి యాడ్ చేస్తాం. ఒకసారి ఇప్పుడు నువ్వు రివర్స్ చేయాల్సింది ఎంత? 33,986. ఓకే. ఇప్పుడు రివర్స్ చేయాలి. గుడ్ విల్కి రివర్స్ అవుద్ది. ఒకవేళ ఇన్ కేస్ ఈవెన్ గుడ్ విల్కి ఎప్పుడు కూడా రివర్స్ చేయకూడదు. ఇంపైర్మెంట్ లాస్ రివర్సల్ని ఎప్పుడు కూడా గుడ్ విల్కి షేర్ చేయకూడదు. ఎలిమినేటెడ్. ఇన్వెంటరీకి ఇంపైర్మెంట్ రివర్సల్ అనేది చేయాలి, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద స్కోప్. నెక్స్ట్ ఏంటి? మెషిన్ ఏకి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఆల్రెడీ రివర్సల్ డన్. ఎందుకంటే దాన్ని ఇండివిజువల్గా చేసేసాం కదా, ఇండివిజువల్గా పనిచేసాం వాడికి ఇంపైర్మెంట్ లాస్. చూడు ఇక్కడ మెషిన్ ఏకి ఇండివిజువల్గా చేసాం, వాడికి రివర్సల్ జరిగిపోయింది వాడికి. సో అందుకని ఇది చేయకూడదు. నెక్స్ట్ ఇంకా ఎవడున్నాడంటే ఓన్లీ మిషన్ బీకి షేర్ చేస్తాం. మిషన్ బీకి షేర్ చేస్తే టోటల్ ఎంత? యాజ్ ఆన్ 31st March రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ మిషన్ బి మైనస్ ఇది చేస్తే 3 lakhs, 2 lakhs మైనస్ 2 lakhs 0. సో ఇన్ ద ఆన్సర్ క్యారింగ్ అమౌంట్ CGU 31st March 2019కి ఎంత? ఈ సమ్లో ట్రిక్కీ ఏంటంటే ఇండివిజువల్గా ఎసెట్ చూడు 2 సార్లు నువ్వు ఇంపైర్మెంట్ లాస్ అనేది క్రియేట్ చేస్తున్నావు. దాని రివర్సల్ కూడా 2 times జరుగుతుంది. ఫస్ట్ 31st March 2018 దానికి ఎసెట్ మెషినరీ ఏకి మాత్రం సెపరేట్గా చేస్తున్నావు. చూడు వీడికి మెషినరీ ఏకి సెపరేట్గా చేశాను. అయ్యో చూడు మెషినరీ ఏకి సెపరేట్గా చేసి దాని ఇంపైర్మెంట్ లాస్ వస్తుంది. CGUలో జస్ట్ దాన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే నువ్వు
ఇంపైర్మెంట్ లాస్ అనేది 2 సార్లు ఇవ్వకూడదు. ఇదే సమ్ము చూడు మెషిన్ ఏకి సెపరేట్గా ఇచ్చి మళ్ళీ కంబైన్డ్గా తీసుకొచ్చి పెడుతున్నావే తప్ప ఇంపైర్మెంట్ లాస్ ఏం చేస్తున్నావు మెషిన్ ఏకి ఎక్కడ కూడా ఇవ్వం. ఎందుకంటే వీడికి ఆల్రెడీ ఇంపైర్మెంట్ లాస్ అనేది పడిపోయింది కాబట్టి ఇక్కడ గుడ్ విల్. సో ఓన్లీ మెషిన్ బీకి తీసుకురావడం కోసమే సీజీకి తీసుకొచ్చి మెషిన్ బీకి ఎఫెక్ట్ చేస్తున్నావు. 2 సార్లు అలాగే చేసాడు. ఇక్కడ మళ్ళీ మెషిన్ ఏని సెపరేట్గా చేశాడు. ఇక్కడ మెషిన్ ఏని సెపరేట్గా చేశాడు. మళ్ళీ ఇక్కడ సీజీలో మాత్రం మెషిన్ బీకే ఇస్తున్నాడు దాని ఎఫెక్ట్. ఓకే, నువ్వు దీని మీద ప్రీవియస్ సమ్ చూడు ఒకసారి. ఇక్కడ కూడా నువ్వు గమనిస్తే ఇక్కడ 1 minute ఇది చూడు. ఇక్కడ కూడా నీకు కార్పొరేట్ ఎక్స్ కార్పొరేట్ వై ఈ 2 ఉన్నాయా? అయితే అందులో కార్పొరేట్ వై అనేది సీజీయూలో తప్ప ఇండివిజువల్గా వెళ్ళదు. సో మనం ఏం చేస్తాం, కార్పొరేట్ ఎక్స్కి ఇండివిజువల్గా ఇంపైర్మెంట్ లాస్లు క్రియేట్ చేసేసాం. చూడు ఇక్కడ ఫస్ట్ కేస్ బిలో ఇంపైర్మెంట్ లాస్ కార్పొరేట్ ఎక్స్కి ఇంక్లూడ్ చేసి ఇచ్చేసాం. కానీ అలా అని చెప్పి సీజీయూలోకి వెళ్ళిన తర్వాత దానికి మళ్ళీ ఇంపైర్మెంట్ లాస్ ఇచ్చామంటే ఇవ్వలేదు. యాక్చువల్గా ఇక్కడ కంబైన్డ్ చూడు, కంబైన్డ్ ఇంపైర్మెంట్ లాస్ అని చెప్పి చూడు. ఇక్కడ కంబైన్డ్లో సీజీఏ, సీజీయూబీ, సీజీయూసీ, కార్పొరేట్ వై. ఆల్రెడీ కార్పొరేట్ ఎక్స్ యొక్క ఇంపైర్మెంట్ లాసు రెస్పెక్ట్ టు సీజీ ఏబీసీలోకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ దాన్ని సపరేట్గా మనం తీయలే. ఇక్కడ ఇంకోటి యాక్చువల్లీ ఇక్కడ రివర్స్ ఏమంటారు రికవరబుల్ అమౌంట్ కూడా ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ క్రియేట్ చేయలే. ఇన్ కేసు లాస్ వచ్చినా సరే అది ఓన్లీ ఎక్స్కి మాత్రమే ఇవ్వాలి, వీటికి ఇవ్వం. ఇప్పుడు అదే కదా నేర్చుకున్నాం, వీటికి ఇవ్వట్లేదు ఎందుకంటే దానికి ఆల్రెడీ ఇండివిజువల్గా ఇచ్చేసాం మనం. ఓకే, నెక్స్ట్ లెట్ us స్టార్ట్ విత్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు చూద్దామా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఒక ఎగ్జాంపుల్. లెట్ us అండర్స్టాండ్ త్రూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపైర్మెంట్ లాస్ ట్రీట్మెంట్ ఎసెట్ రివాల్యుయేషన్ మోడల్. రివాల్యుయేషన్ మోడల్లో ఎలా చేస్తాం చూద్దాం. నార్మల్గా ఎసెట్ రివాల్యుయేషన్ మోడల్లో ఏం చేయాలంటే, ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకో ప్రీవియస్ ఇయర్లో, ఆ ప్రాఫిట్లు ఫస్ట్ ఇయర్ 1లో నీకు ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇయర్ 2లో నీకు ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ల్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 lakhs ప్రాఫిట్ వచ్చిందని, ఇంకా ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ ఎంత వచ్చింది 2 lakhs వచ్చింది అనుకో. ఈ ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తా అంటే రివాల్యుయేషన్. సో చూడు, ఆల్రెడీ ఇది ప్రాఫిట్ వచ్చింది కదా, ఈ ప్రాఫిట్ని ఎక్కడ పంపుతామంటే ఓసీఎల్లోకి అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లోకి పంపుతాం. సో నెక్స్ట్ సబ్సిక్వెంట్లో 2 lakhs లాస్ వచ్చినప్పుడు, నార్మల్గా లాస్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం, పిఎన్ఎల్ అకౌంటెడ్ టు ఎసెట్ని తగ్గిస్తాం పీపీఈ. అయితే ఇక్కడ లాస్ని పిఎన్ఎల్ నుంచి కాకుండా ఓసీఏలోంచి తగ్గించాలి. అదే కాన్సెప్ట్ ఇక్కడ చెప్పేది. చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ April 2020 కాస్ట్ కొన్నాం పీపీఈ ఎంత 10 lakhs, 10 years దాని లైఫ్. డిప్రిసియేషన్ ఎంత 1 year డిప్రిసియేషన్ 1 lakh తీసేగా 31st March 2023కి క్యారింగ్ అమౌంట్ వచ్చింది 9 lakhs. అయితే ఫేర్ వాల్యూ ఎంత 15 lakhs కదా. అంటే నీకు ఎంత వచ్చింది ప్రాఫిట్, మన క్యారింగ్ వాల్యూ 9 lakhs అయితే మార్కెట్లో దాని వాల్యూ 15 lakhs. అంటే రివాల్యూ చేస్తే ఎంత వచ్చింది ప్రాఫిట్ 6 lakhs ప్రాఫిట్ వచ్చింది. అది నేను ఏం చేసిన ఓసీఐ ఎన్ఆర్లో పంపిస్తాను. దాని తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్లో రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ 15 lakhs ఇప్పుడు నా వాల్యూ. అయితే దాని లైఫ్ ఇప్పుడు ఎంత ఉంది 9 years ఉంది. దాని తర్వాత డిప్రిసియేషన్ అని 1 year డిప్రిసియేషన్ తీసేస్తే 1.67 పోను క్యారింగ్ వాల్యూ ఎంత ఉంది 13.33. సో దీన్ని మళ్ళీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేస్తే ఇప్పుడు రికవరబుల్ అమౌంట్ ఎంత ఉందంటే మార్కెట్లో 12 lakhs. అంటే లాస్ ఎంత వచ్చింది 1.33. ఈ లాస్ నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, పిఎన్ఎల్ టు ఇంపైర్మెంట్ లాస్ అని చెప్పి రాస్తాం. ఎంత 1.33. కానీ ఇక్కడ అలా చేయకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఓసీఏ ఉంది కాబట్టి కాంప్రహెన్సివ్ ఇన్కమ్ నుంచి రెడ్యూస్ చేయాలి, అంతే కాన్సెప్ట్. విత్ దట్ కాన్సెప్ట్ లెట్ us సాల్వ్ ఇలిస్ట్రేషన్ 34. ఇలిస్ట్రేషన్ 34 క్వశ్చన్లోనే చేద్దాం. ఓకేనా, చూడే ఇలిస్ట్రేషన్ 34. PQR Limited. PQR Limited is the company which has performed. Okay. PQR Limited is the company which has performed well in the past, but one of its major assets, an item equipment, suffered a significant and unexpected deterioration in performance. Management expects to use the machine for a further 4 years after 31st March 2006. Okay. 1 second. Phone call. 1 second.
Management expects to use the machine for a further 4 years that after 31st March 2006 but at a reduced level. ఏందంట ఒక అసెట్ కొనుక్కుందరా ద మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్స్ టు యూజ్ ద మెషిన్ ఫర్ ఏ ఫర్దర్ ఆఫ్ 4 years. 4 years but at a record reduced level. The equipment will be scrapped after 4 years. The financial accountant PQR has produced that a set of cash projections for the equipment for the next 4 years. Okay, next 4 years the cash flows projections ichchadata. The above cash inflows should be the above cash inflows should be assumed to be occur on the last day of each financial year. Pre-tax discounting factor rate ఇచ్చాడు 9%. The machine could have sold on 31st March 2016 for అంటే FELCTS ఎంత 6 lakhకి అమ్మచ్చు. ద రిలేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత హ్యావ్ బీన్ 96,000 అంటే FELCTS ఇన్ఫర్మేషన్. దెన్ ద మెషిన్ హ్యావ్ బీన్ రీవాల్యూడ్ ప్రీవియస్లీ. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దాన్ని మనం రీవాల్యూ చేసే ముందు ఇయర్ రీవాల్యూ చేస్తే 36,000 ప్రాఫిట్ వచ్చింది. వాజ్ హెల్డ్ ఇన్ రివాల్యూషన్ సర్ప్లస్. అది ఎక్కడ ఉంది? రివాల్యూషన్ సర్ప్లస్ ఉంది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అసెట్. ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఆన్ 31st March 2006 ఈజ్ 6,60,000. క్యారింగ్ వాల్యూ చెప్తున్నాడు క్లియర్గా. క్యారింగ్ వాల్యూ ఆడే ఇచ్చేసాడు. Indian government has indicated that it may compensate the company for any losses in the value of the assets up to its recoverable amount. Okay, calculate the impairment loss if any. Impairment loss ఏమైనా ఉంటే క్యాల్కులేట్ చేయమంటున్నాడు. సో ఇంపైర్మెంట్ లాస్ అంటే ఫస్ట్ అది చేసేద్దాం. ఇంపైర్మెంట్ లాస్ ఏంది? క్యారింగ్ అమౌంట్ ఎంత ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పేసినాడు. ఇక్కడ చెప్పాడుగా నీకు. సారీ 6,60,000 క్యారింగ్ అమౌంట్. దానికి ఎక్కువ చేస్తున్నాను. ఇంపైర్మెంట్ లాస్ అనేది క్యారింగ్ అమౌంట్ ఎంత? 6,60,000 ఇచ్చేసాడు క్వశ్చన్లో. నెక్స్ట్ రికవరబుల్ అమౌంట్. ఇందులో ఏంటి? 2 ఉంటాయి. వాల్యూ ఇన్ యూజ్ FELCTS. FELCTS ఎంత ఇచ్చాడు? సిటిఎస్ క్వశ్చన్ని చెప్పేసాడు. అది కూడా 9,60,000 సేల్ ప్రైస్, దాని మీద 96,000 ఏమో దాని కాస్ట్. అంటే 9 lakh అంటే ఏం చేస్తావు? 6 lakhs మైనస్ 96,000 ఎంత వచ్చింది? 5,04,000. ఓకే, డన్. నెక్స్ట్ వాల్యూ ఇన్ యూజ్ ఎంత? అన్ని క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు కదా ఆల్రెడీ. సో దాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకుంటే ఎంత? క్యాష్ ఫ్లోస్ చూడు ఆన్సర్ ఇక్కడ సాల్వ్ చేద్దాం. 2,76,000, 192, 120, 114. దాని ప్రజెంట్ వాల్యూ ఏ రేట్కి? 9%. 9% డిస్కౌంటింగ్ చేస్తే 5,882 ఎంత వచ్చింది? 5,883 230. ఈ రెండిట్లో ఏది హయ్యర్ ఉంటే అది. సో వాల్యూ ఇన్ ఈజ్ హయ్యర్. అంటే రికవరబుల్ అమౌంట్ ఎంత? 5,88,230 అంటే ఎంత వస్తుంది? ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది చూడు. ఇంపైర్మెంట్ లాస్ ఎంత వచ్చింది? 6,60,000 మైనస్ 5,88,230. 71,770 ఇస్ ద ఇంపైర్మెంట్ లాస్, రైట్? ఓకే, ఇంపైర్మెంట్ లాస్ అంత వచ్చింది. సో అడిగాడు ఫస్ట్ క్యాల్కులేట్ ది ఇంపైర్మెంట్ లాస్ ఎంత వచ్చింది మనకి? ఇంపైర్మెంట్ లాస్ ఎంత వచ్చింది? 71,770. అది కాదు ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీకు ఇప్పుడు లాస్ ప్రీవియస్లీ రివాల్యూషన్ సర్ప్లస్ ఎంత వచ్చిందంట? 36,000. అంటే ప్రీవియస్లీ 36,000 నేను దేనికి రికార్డ్ చేసావు? ఓసీఐకి పంపించావు. ఇప్పుడు నీకు లాస్ ఎంత వచ్చింది? 71. ఇప్పుడు నాకు ఇంపైర్మెంట్ లాస్ ఎంత వచ్చింది నాన్న? 71,770. ఇది ఇంపైర్మెంట్ లాస్ కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని ఎలా ఏం చేయాలి నువ్వు? మొత్తం P&Lకి ఎంత పంపుతావు అంటే P&L ఓసీఐ టు పీపీ. ఓసీఐకి ఎంత పంపుతాం? 36,000. అది ప్రీవియస్లీ రికార్డ్ చేసిన అసెట్ దాన్ని రివర్స్ చేసేస్తాం. P&Lకి ఎంత? 71,770 మైనస్ 36,000 ఎంత? 35,770. అంటే పీపీకి ఎంత వెళ్తుంది? 71,770 ఇస్ ద ఆన్సర్, రైట్? చూడు ఓసీఐకి ఎంత పంపించాడు? క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ డిప్రిసియేషన్ ఏముంది? ఈ మొత్తం ఈ లాస్ నుంచి క్యారింగ్ అమౌంట్ ఎంత మనకి? 6,60,000 క్వశ్చన్లో చెప్పేశారు కదా. 6,60,000 తీసేగా ఎంత వస్తుంది? రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఎంత? దాని మీద వాడు మొత్తం లైఫ్ ఎంత చెప్పాడు?
క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ద ఇండియన్ ఎక్కడ చెప్పారు లైఫ్, the equipment will projections for the next the scrapped at after 4 years has a further life. ఇక్కడ చెప్పాడు ఫర్దర్ లైఫ్ ఎంత 4 years అట, అందుకని 4 years డిప్రిషియేషన్ తీసుకున్నాను. అది కాదు ఇంపార్టెంట్ ఇందులో, ఓసీఐకి ట్రీట్మెంట్ అయిపోయింది చూడు, ఆడు ఏం చేసాడు దాన్ని, నెక్స్ట్ ఏం అడిగాడు క్వశ్చన్లో, ఇఫ్ ఎనీ అండ్ రివైజ్ డిప్రిషియేషన్ ఆఫ్ ఎసెట్ ఆల్సో సజెస్ట్ హౌ ఇంపైర్మెంట్ లాస్ ఇఫ్ ఎనీ వుడ్ బి సెట్ ఆఫ్ చెప్పాను కదా, అదే చూడు ఇప్పుడు. ద ఇంపైర్మెంట్ లాస్ 71,770 సెట్ ఆఫ్ ఎగ్నిస్ట్ రివాల్యూషన్ సర్ప్లస్, రివాల్యూషన్ సర్ప్లస్కి ఎంత అడ్జస్ట్ చేస్తాం 36,000 అండ్ ఎలిమినేట్ ఎగ్నిస్ట్ ఇన్ ద ఇంపైర్మెంట్ లాస్ అండ్ ద రిమైండర్ ఇంపైర్మెంట్ లాస్ పిఎన్ఎల్కి ఛార్జ్ చేస్తాం, అదే కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఆఫ్ హౌ కాంపెన్సేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ బీ అకౌంటెడ్ ఫర్. ఇఫ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇండికేటెడ్ దట్, ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, ఇఫ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇండికేటెడ్ దట్ ఇట్ మే కాంపెన్సేట్ ద కంపెనీ ఫర్ ఎనీ లాస్ ఇన్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ ఇఫ్ అప్ టు ఇట్స్ రికవరబుల్ అమౌంట్. ఇండియన్ గవర్నమెంట్ ఒకవేళ అలా ఈ కాంపెన్సేషన్ చేస్తుంటే దాన్ని ఎలా ట్రీట్ చేస్తావు అంటే జస్ట్ అది ఇన్సూరెన్స్ కింద ట్రీట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఎప్పుడైతే క్లెయిమ్ అవుతుందో అప్పుడు రికార్డ్ చేసుకుంటాం కదా, అది చెప్తారు. ఎనీ కాంపెన్సేషన్ బై గవర్నమెంట్ వుడ్ బి అకౌంటెడ్ ఫర్ వెన్ ఇట్ బికమ్స్ రిసిబుల్, ఎప్పుడైతే రిసిబుల్ అయితే అప్పుడే రికార్డ్ చేస్తుంది. దేర్ ఫోర్ క్రెడిట్ షుడ్ నాట్ బి టేకెన్ ఫర్ ఎనీ పొటెన్షియల్ గవర్నమెంట్ రిసీట్. ఇప్పుడు ఎట్ దిస్ టైమ్, ఈ టైంలో ద గవర్నమెంట్ హ్యాస్ ఓన్లీ స్టేటెడ్ దట్ ఇట్ మే రీఎంబర్స్ ద కంపెనీ అండ్ రీఎంబర్స్ చేస్తానని చెప్పింది కానీ ఇవ్వలేదు ఇంకా. దేర్ ఫోర్ క్రెడిట్ షుడ్ నాట్ బి టేకెన్ ఫర్ ఎనీ పొటెన్షియల్ గవర్నమెంట్ రిసీట్. దట్స్ ఇట్. లెట్ us go and solve illustration 3. Mars Limited gives the following estimated information ఇచ్చి క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, రెసిడ్యువల్ వాల్యూ కూడా ఇచ్చాడు. పీపీ ఎంత 1st April 2001 వాల్యూ ఇచ్చాడు, యూజ్ఫుల్ లైఫ్ 80 years, రెసిడ్యువల్ వాల్యూ 500 lakhs, ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు డిస్పోజల్. ఓకే, క్యాల్కులేట్ ది ఇంపైర్మెంట్ లాస్ ఇఫ్ ఎనీ, ఆల్సో క్యాల్కులేట్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఎంత, రివైజ్డ్ డిప్రిషియేషన్ ఎంత అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్. ఇంపైర్మెంట్ లాస్ అంటే ఏంటి, క్యారింగ్ అమౌంట్ ఎంతో ఫస్ట్ తెలియాలి. వాట్ ఈస్ ద క్యారింగ్ అమౌంట్, ఇది ఇలిస్ట్రేషన్ 3, క్యాల్కులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ బిఫోర్ ఇంపైర్మెంట్. కాస్ట్ ఆఫ్ ది మొత్తం లైఫ్ యాజ్ ఆన్ ఎప్పుడు కొన్నాం ఎసెట్ని, 1st April 2020,000 ఇటు కొన్నాం. దాని లైఫ్ ఎంత 80 years అయితే, వన్ సెకండ్ నాకు. సో దాని లైఫ్ ఎంత చెప్పండి నీకు, 80 years అయితే మనం ఎప్పుడు క్యారింగ్ వాల్యూ చేస్తున్నాం, యాజ్ ఆన్ 31st March 2019 వరకు నీకు ఇది క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఆన్ 31st March 2019 వరకు చేద్దాం. ఓకే, అంటే మనం ఎప్పుడు కొన్నామన్నా ఫస్ట్, వన్ సెకండ్ లైఫ్ ఏం లేదురా, క్వశ్చన్లో 31st March 2004 ఇచ్చాడు కదా డేటా, అంటే అదే డేట్కి మనం ప్రిపేర్ చేస్తున్నాం. క్యారింగ్ అమౌంట్ ఎంత, ఈవెన్ దో యూ పర్చేజ్ ఆన్ 2001 అంటే 31st March 2002 కదా, 2, 3, 4, 31st March 4 అంటే ఏంది, 1, 2, 3 years అయింది. 3 years డిప్రిషియేషన్ తీసేకి ఎంత వస్తుంది, రెసిడ్యువల్ వాల్యూ ఎంత ఇచ్చాడు నీకు, రెసిడ్యువల్ వాల్యూ కూడా ఇచ్చాడు, దాన్ని కూడా కన్సిడర్ చేస్తే డిప్రిషియేషన్ 3 years డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత ఎంత వచ్చింది, క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ 31st March 2004కి ఎంత వచ్చింది. దాని తర్వాత రికవరబుల్ అమౌంట్ ఎంత, వాల్యూ ఇన్ యూజ్. సో రికవరబుల్ అమౌంట్ ఎఫ్ఈఎల్సిటీస్ నీకు డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు. ఓకే, డన్. వాల్యూ ఇన్ యూజ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 2,000. అయితే రెసిడ్యువల్ వాల్యూ కూడా లాస్ట్ ఇయర్లో యాడ్ చేస్తే దాన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత చెప్పాడు, ప్రజెంట్ 15% డిస్కౌంట్ ఫ్యాక్టర్ కడితే ప్రజెంట్ వాల్యూ ఎంత, రెసిడ్యువల్ వాల్యూ 9510. ఓకే, రికవరబుల్ అమౌంట్ ఎంత, ఇంపైర్మెంట్ లాస్ ఎంత, క్యారింగ్ అమౌంట్ మైనస్ రికవరబుల్ అమౌంట్ ఈజ్ ద ఇంపైర్మెంట్ లాస్, అంతే కదా. ఇంపైర్మెంట్లో క్యారింగ్ అమౌంట్ 12,607 కానీ రికవరబుల్ అమౌంట్ ఏమో లెస్, అంటే ఇంపైర్మెంట్ లాస్ ఎంత వచ్చింది 2,687. ఇంపైర్మెంట్ లాస్ వచ్చినప్పుడు ఏంటి ఎంట్రీ, ఇంపైర్మెంట్ లాస్ పిఎన్ఎల్ టు పీపీఈ. నెక్స్ట్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఎంత, మొత్తం ఈవెన్ దో మన అసెట్ ఎంతకుంది 12,687కి మైనస్ డిప్రిషియేషన్ ఎంత 12,687 మైనస్ ఇంపైర్మెంట్ లాస్ ఎంత 2687 చేస్తే ఎంత వచ్చిందంటే క్యారింగ్ అమౌంట్ 10,000. రిమైనింగ్ లైఫ్ ఎంత ఉంది 5 years. సో 5 yearsకి డిప్రిషియేషన్ అంటే రెసిడ్యువల్ వాల్యూ తీసేగానే ఎంత వచ్చింది. దట్స్ ఇట్, డన్.